మంత్రి కొల్లు రవీంద్ర గొడుగుపేట వెంకటేశ్వర స్వామి ఆస్తిని కొట్టేసేందుకు ప్లాన్ చేశారని మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. గడిచిన రోజున్నర క్రితం ప్రముఖ కంటే కూడా తెర వెనక మంత్రి హోదాని, ఎమ్మెల్యే హోదాని, మచిలీపట్నంలో లెక్కకు మిక్కిలిగా అనుభవిస్తున్నటువంటి గొర్రెపాటి గోపీచంద్ గారు ఆయన ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారంట. నాకు హితులు, సన్నిహితులు, మా పార్టీ ప్రజాప్రతినిధులు వీళ్ళందరూ కూడా డిఫాక్టో మంత్రి గారు, డిఫాక్టో ఎమ్మెల్యే అయినటువంటి గొర్రెపాటి గోపీచంద్ గారు చాలా విషం చిమ్మాడన్నా నీ గురించి అని చెప్పి మా వాళ్ళంతా చెప్పారు. ఏం చిమ్మాడయా అని అడిగాను. అడిగితే మాచవరం మన బైపాస్ రోడ్లో దేవుడు ఆస్తి కొట్టేశావంట, దేవుడు ఆస్తి కొట్టేసేసి నీ బినామీలైనటువంటి లింగం ఆనంద్ గారు పేరు మీద పెట్టి మొత్తం నువ్వు కొట్టేశావంట. ఆ డాక్యుమెంటు ఏది లింగం ఆనంద్ వాళ్ళ అన్నయ్య గారి పేరు మీద కొనుక్కుని ఆక్షన్లో పాడుకున్న డాక్యుమెంటు, అలాగే 2022 సంవత్సరంలో నా భార్య పేరు మీద ఒక 500 గజాలు, నా భార్య తండ్రి అంటే మా మామగారి పేరు మీద ఒక 500 గజాలు కొట్టేశావంట, నువ్వు దేవుడు ఆస్తి కొట్టేశావంట అని చెప్పని విషం చిమ్ముతున్నారని చెప్పని నాతో చెప్పారు. నేను వారి చిమ్మిన విషయానికి లేదా కనీసం సాక్ష్యాధారాలను కూడా పరిశీలించకుండా వాళ్ళు చిమ్మినటువంటి విషయాన్ని నా మీద క్యారీ చేసినటువంటి ఎవరెవరైతే చేశారో వారికి కూడా సమాధానం చెప్పాలి, వాస్తవాలు చెప్పాలి. కాబట్టి మరీ ప్రత్యేకించి బందర్లో ప్రజలందరూ కూడా చెప్పాలి. కాబట్టి ఈరోజు మీ అందరినీ కూడా కలుసుకోవడం జరిగింది. ఇప్పుడు వీళ్ళు చెప్పేటువంటి బైపాస్ రోడ్లో 2 స్వాముల వారి ఆలయాలకు సంబంధించినటువంటి ఆస్తులు ఉన్నాయి. ఒకటి శ్రీ విశ్వేశ్వర స్వామి వారు మాచవరంలో విశ్వేశ్వర స్వామి వారిది ఒక 7 ఎకరాల 50 సెంట్లు, దాన్ని ఆనుకున్నటువంటి మరొక స్వామివారు ఆర్పేటలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ రంగనాయక స్వామి వారి సంబంధించినటువంటి మరొక 8 ఎకరాల చిల్లరెంతో స్వామివారి ఆస్తి. ఈ 2 ఆస్తులు పక్కపక్కనే బైపాస్ రోడ్డు ఫేసింగ్ లో ఉంటాయి. బైపాస్ రోడ్డు ఫేసింగ్ లో ఆ 2 ఆస్తులు ఉన్న చోట నేను ఆ స్వామివారి ఆస్తి కొట్టేశానని చెప్పి నిన్న పెద్దలు రాజ్యాంగేతర శక్తిగా బందర్లో అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి వారు మాట్లాడారని చెప్పి దాంట్లో నేను లోతుగా మాట్లాడితే, ముందుగా 2000 అంటే నేను రికార్డులోకి ఇప్పుడు ఎంతం జరిగింది వీరు చెప్పిన కాడి నుంచి నిన్న సాయంత్రం ఈరోజు అసలు ఏం జరిగింది అనేది అప్పట్లో ఉన్నటువంటి ఎండోమెంట్స్ వారిని, రిటైర్ అయిపోయిన వాళ్ళని చాలా మందితో ఫోన్లో మాట్లాడాను. ఏంటి అసలు ఏం జరిగింది, అలాగే పాడుకున్న వారితో కూడా కొంతమందితో మాట్లాడాను. విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం 7 ఎకరాల 50 సెంట్లుంటే దాంట్లో 50 సెంట్లు కోర్టు డిస్ప్యూట్లో ఒకళ్ళు అన్యాయంగా ఇది మాదే అని చెప్పని కోర్టు దావా వేసిన మీదట అసలు దీని యాక్షన్కి కూడా నేను అడిగాను అప్పట్లో ఉన్న ఈవోల్ని, రిటైర్ అయిపోయిన అధికారులని, ఆర్జేసీలని, వీళ్ళందరినీ అసలు ఎందుకు యాక్షన్కి వెళ్ళారు అప్పుడు అని చెప్పానంటే అన్యాక్రాంతం అయిపోతుందండి దేవుడు ఆస్తులు. ఒక 50 సెంట్లు ఆ పక్కనే ఉన్నటువంటి ఒక ఆయన వాళ్ళ అల్లుడు హైదరాబాద్లో ఉంటున్నాడు ప్రస్తుతం, అతను కోర్టుకేశాడు. కోర్టుకేస్తే హేమంత్ గారు అని చెప్పిన ఒక న్యాయవాది, ప్రముఖ న్యాయవాది గారు ఉన్నారండి. అంటే నాకు తెలుసు కాదు, ఆయన చెప్పాడని ఈ ఆఫీసర్లు చెప్పారు. ఇక భగవంతుడికి తెలియాలి, హేమంత్ గారికి తెలియాలి, ఎండోమెంట్స్ వాళ్ళకి తెలియాలి. ఆ ఎండోమెంట్స్ వాళ్ళని పిలిచి, అరే మీకు పోయే కాలం వచ్చినట్టుందిరా, దేవుడు ఆస్తులు కాపాడతాకి మీకు జీతం ఇస్తున్నారు, జీతం ఇస్తుంటే ఒకళ్ళేమో
ఒక నవాబు గారేమో 33 సెంట్లకి ఎంతకో కాదు 3 ఎకరాలకి దావా వేశాడు, నాదని చెప్పని దేవుడిది. ఇంకొక ఆయన హైదరాబాద్లో ప్రస్తుతం ఉంటున్నాడు, అతనేమో ఏదో గ్యాస్ కంపెనీలో పనిచేసేవాడని చెప్తున్నారు ఎవరు ఎండోమెంట్స్ వాళ్ళు. ఆయనేమో 33 సెంట్లకు ఎంతకో ఆయన వేశాడు. ఒక ఆయన 3 ఎకరాలకి, ఒకళ్ళేమో 50 సెంట్లకు ఒక ఆయనను 3 ఎకరాలకు ఒక ఆయన, ఇద్దరు వేశారు. కాబట్టి తొందరగా కాపాడుతామంటే ఇది పైకి చెప్తే, సరే ఇంద్రబాబు ఎప్పుడో మేము ఆక్షన్ పెట్టమని ఎప్పుడో చెప్పాము, ఆల్రెడీ లెటర్స్ ఉన్నాయి, మళ్ళీ ప్రపోజల్ పంపించండి అని మా పై అధికారులు చెప్పారు. సరే గబగబా ప్రపోజల్స్ పంపించాం. ప్రపోజల్స్ పంపిస్తే ఆ ప్రపోజల్స్ మేరకు శివాలయం అంటే మాచవరం విశ్వేశ్వర స్వామి మాచవరం శివాలయానికి సంబంధించినటువంటి 7 ఎకరాలు ఆక్షన్ పెడితే, ఆక్షన్లో ఎవరెవరు పాల్గొన్నారు, పాడుకున్నది ఎవరు? సూర్య అండ్ సన్స్ బాబు గారు వాళ్ళు, రమణయ్య గారు వాళ్ళు. సూర్య అండ్ సన్స్ బాబు గారి తరఫున పంచకల్ రమేష్ గారు వాళ్ళు, వాళ్ళ కుటుంబం, అట్లాగే మిరియాల వారి కుటుంబం, ఇంకా దాంట్లో ఇంకెవరెవరో చాలా మంది ఉన్నారు. దాంట్లో ఆక్షన్కి వచ్చిన వాళ్ళ దాంట్లో దోనేపూడి వెంకటేశ్వరరావు గారు, లిక్కర్ వ్యాపారస్తులు, ఆయన చల్లపల్లికి సంబంధించిన ఆయన, ఇట్లా చాలా మంది బందర్లో చాలా మంది అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చాలా మంది, సుమారు ఒక 50 మందో 100 మందో వెళ్ళి ఆక్షన్ పాడుకున్నారంట. దాన్ని 3 ముక్కల కింద పెట్టారంట ఆ 7 ఎకరాలని. 7 ఎకరాలు దాన్ని పెడితే ఆ 7 ఎకరాలని పాడుకున్నారు. 2005లో అయిపోయింది. అలాగే 2006లో రంగనాయక స్వామి వారిది కూడా ఆక్షన్కి వచ్చింది. ఆక్షన్కి వస్తే బహిరంగ వేలంలో దాంట్లో కూడా చాలా మంది పాల్గొన్నారు. ఆ చాలా మంది పాల్గొన్న దాంట్లో పాల్గొన్న తర్వాత ఇంకా దాంట్లో ఇంకా విషయాలకు వస్తాను. పాల్గొన్న దాంట్లో లింగం రమణమూర్తి అని ఆయన ఒక 2 ఎకరాలు, అట్లాగే సంగా మధుసూదన్ రావు గారు అండ్ పార్టీ ఆయన ఒక 2 ఎకరాలు, గూడూరుకు సంబంధించిన ఆయన ప్రస్తుత ఎంపీపీ గారు అనుకుంటా వైసీపీలోనే. మేకల సుబ్బారావు గారు అంటే ఆనంద్ గారు, మన సుబ్బన్న గారు వాళ్ళ ఫాదరు మేకల సుబ్బారావు గారు, వాళ్ళ కుటుంబం అంతా కలిపి వాళ్ళకి 1 ఎకరా 33. వీళ్ళందరూ ఎవరికాళ్ళు పాడుకున్నారు. పాడుకుని ఆ పాట పెట్టిన వాళ్ళు ఎవరయ్యా అంటే అప్పటి ఆర్జేసీ రీజనల్ జాయింట్ కమిషనర్ గారు వచ్చి ఆయనే పెట్టాడు పాట. అప్పుడు ఎండోమెంట్స్ లో ఉండే ఆస్తుల పరిరక్షణ విభాగంలో చూసేటువంటి ఆజాద్ గారు ప్రస్తుతం కూడా వారు జీవించి ఉన్నారు. వారు ఎండోమెంట్స్ లో పెద్ద హోదాలో ఉన్నారు. ఆజాద్ గారు వచ్చారు. అలాగే అసిస్టెంట్ కమిషనర్ గారు ఒక ఆయన పోలిరెడ్డి గారు ఏదో అని చెప్పారు, అప్పుడున్న ఎండోమెంట్స్ జిల్లా ఆఫీసర్ ఆయన, ఆర్జేసీ గారు, హెడ్ ఆఫ్ కమిషనరేట్ నుంచి ఆజాద్ గారు, వీళ్ళందరూ వచ్చి 2 ఆస్తులు కూడా వీరే బహిరంగ వేలం పెట్టారు. బహిరంగ వేలం పెట్టి దాన్ని కమిషనరేట్కి రాశారు. పైదాకా వెళ్ళి పైనుంచి వచ్చింది. అలాగే ముందుదేమో ఆక్షన్ అయిపోయింది, అన్నీ అయిపోయింది. రెండోది కూడా ఆక్షన్ అయిపోయింది. 2006లో రంగనాయక స్వామి ఆలయం ఆక్షన్ జరిగితే 2011లో సేల్ కన్ఫర్మేషన్ వచ్చింది. 2006లో ఆక్షన్ జరిగిందంట, 2011లో సేల్ కన్ఫర్మేషన్ వచ్చి 2011లో వీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ 3 పార్టీలు వారు పాడుకున్న వాళ్ళందరూ కూడా. ఇప్పుడు ఈ డాక్యుమెంట్లు చూపించారు, పేరు నాని భార్య, పేరు నాని మామ దేవుడు దాచి దొబ్బేశాడని. అదెప్పుడు 2022 సంవత్సరంలో నా భార్య, మిస్సెస్ భార్య, మా మామగారు చెరొక 500 గజాలు తీసుకున్నారు. వాళ్ళు చెప్పింది వాస్తవం కూడా, చెరొక 500 గజాలు తీసుకున్నారు, దొబ్బేశారంటున్నారు. 2006 ఆక్షను, 2011లో సేల్ కన్ఫర్మేషను, 2011లో రిజిస్ట్రేషన్ అయింది, 2022లో 1000 గజాలు మేము కొనుక్కున్నామంట. అంటే 1000 గజాలు కొనుక్కోవడం కూడా దొబ్బేసినట్టే అనమాట. సేల్ ఆక్షన్ ఎప్పుడు అంటే నేను 2006లో ఉన్నప్పుడు మొదటిసారి ఎమ్మెల్యేని, సేల్ కన్ఫర్మేషన్ 2సారి ఎమ్మెల్యే అయినప్పుడు
మూడోసారి ఎమ్మెల్యే అయినప్పుడు నేను కొనుక్కున్నానంటారు. అంటే నిజంగా నేనే దేవుడి ఆస్తి దొబ్బేసి ఉంటే తెల్లారేపుడి కన్ఫర్మేషన్ వచ్చి రిజిస్ట్రేషన్ చేసేసుకున్నా. సరే, లింగం ఆనంద్ నా బినామీ అని చెప్పి ఘనమైన గోపీచంద్ గారు మంచి మాటలు చెప్తున్నాడు. లింగం ఆనంద్ గారే నాకు బినామీ అయితే ఎలక్షన్ గెలవంగానే మొన్న అంటే కుల రవీంద్ర కూడా బినామీ అయినా లింగం ఆనంద్ అంతేగా. గోపీచంద్ గారి భాష బట్టి లింగం ఆనంద్ వాళ్ళ అమ్మగారు శిలార్ దాదా గారు మున్సిపల్ చైర్మన్ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్గా పోటీ చేశారు. అంతకు మించి నాకు ఆయనకి ఏమైనా అక్రమ సంబంధం ఉందా? మరి ఇదేంటి? ఇప్పుడు కాదు, 2014లో ఫోటో దొరకలా నాకు. 2014లో మంత్రి బంగ్లాకి వెళ్లి లింగమానంద్ గారు కుల రవీంద్ర గారితో కలిసి తిరిగారు కదా. ఎక్కడ బందర్ రోడ్లో బంగ్లా ఉండేది కదా తమరిదే. కుల రవీంద్ర గారు గోపీచంద్ గారితో మాట్లాడిచ్చారు. మీరే మాట్లాడిచ్చారు, రాసిచ్చారు, నాకు తెలుసు. ఎందుకంటే అధికారం అనుభవిస్తున్నాడు కాబట్టి ఈ లేటు వయసులో కూడా పాపం మాటలు మాట్లాడుతున్నాడు గోపీచంద్ గారు. మరి అప్పుడు నీకు బినామీనా? ఇది లింగమానంద్ గారు కుల రవీంద్ర గారు పక్కన అంటే కొత్తగా బినామీ. ఇది ఎప్పుడు గెలవంగానే 2024 జూన్లో. ఇది మన 2025 జనవరి 1. జనవరి 1కి ఇదెవరు? కుల రవీంద్ర బినామీగా. అంటే లింగమానంద్ ఎంతమందికి బినామీ ఉంటాడు? కుల రవీంద్రకి బినామీ, నాకు బినామీనా? నేను చెప్తున్నాను, వాళ్ళ అమ్మగారు కౌన్సిలర్గా పోటీ చేస్తాం. నేనేనాడు ఎలక్షన్ కూడా చందా తీసుకోలే ఆయన దగ్గర. ఎలక్షన్ కూడా నేనేనాడు చందా తీసుకోలే. అడగండి, మీ పార్టీ తరఫున బ్యాండీ షాప్లో వాళ్ళు ఉన్నారు కదా, ఎప్పుడున్నా పిలవటం, ఎవరి మీద కేసులు రాయించడం మీకులాగా ఏమన్నాయా? మరి ఈ 500 గజాలు గురించి అంటే నా భార్య పేరు మీద 500 గజాల గురించి వాటి గురించి మాట్లాడుతున్నారు కదా. అదేది ఎలక్షన్ అఫిడవిట్, అదే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎలక్షన్ అఫిడవిట్. ఇది మా అబ్బాయి పోటీ చేసిన ఎలక్షన్ అఫిడవిట్. పేర్ని కృష్ణమూర్తి నా కొడుకు పోటీ చేసిన అఫిడవిట్. మా అబ్బాయికి పెళ్లి కాలేదు కాబట్టి మొత్తం నా పేరున్న ఆస్తులు కానీ, మా వ్యాపారాలు కానీ, బ్యాంక్ అకౌంట్లు కానీ, అలాగే నా భార్య పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు కానీ, బ్యాంక్ అకౌంట్లు కానీ, లావాదేవీలు కానీ, మొత్తం లోన్లతో సహా ప్రతిదీ మేము డిక్లేర్ చేయాలి. ఇది ఎలక్షన్ కమిషన్కి ఇచ్చినటువంటి మన దాంట్లో డిక్లేర్ చేశాం. ఏంటి దాపరకం ఎక్కడుంది? రిజిస్టర్ ఆఫీసులో డాక్యుమెంటు, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో ఫైల్ చేశాం. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏదయ్యా? చూడు శ్యామ్, చూడ సుధా గారి ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ మొన్నటిది లాస్ట్ ఇయర్ది. మరి దీంట్లో ఉంది కదా 250 ఇదిగో మా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ లో కూడా ఉందిగా ఆస్తి కొనుక్కున్నామని. ఎంత పెట్టి కొనుక్కున్నాం? గజం 11,500 రూపాయలు. గజం 11,500 రూపాయలు చొప్పున 57,50,000 రూపాయలని లింగం రామణమూర్తి గారికి మనీ ట్రాన్స్ఫర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. మా మామగారు కూడా 57,50,000 పెట్టి ఆయన కూడా చేసుకున్నాడు. ఎలా, ఎందుకు చేసుకున్నారు, ఎట్లా చేసుకుంటే అన్ని ఇన్కమ్ ట్యాక్స్ లింకులు ఉన్నాయి. ఆ లింకులు కూడా మీకు తెలుసు, చెప్తా, దానికి కూడా వస్తా. రైల్వే స్టేషన్ ఎదురుగుండా పట్టపు రామచంద్రరావు గారికి ఒక స్థలం ఉంటే, ప్రస్తుత రైల్వే స్టేషన్ ఎదురుగుండా, దాన్ని అమ్మిన తర్వాత వచ్చిన డబ్బులు ఆయన ఎక్కడో అక్కడ ఇన్వెస్ట్ చేస్తాను, నాకెందుకు అది అని చెప్పంటే, అప్పుడు పలానా సైట్ అమ్ముతారంటే చాలా చోట్ల ఎక్కడెక్కడ అంటే అమ్మటానికి ఎక్కడ ఉన్నాయి కంటే బైపాస్ రోడ్డు బాగానే ఉంటుంది కదా అని చెప్పి బైపాస్ రోడ్లో
అప్పుడు వీళ్ళు అమ్ముతారంటే ఒక 1000 గజాలంటే 1000 గజాలు కొనుక్కున్నాం. గజం 11,500 చొప్పున 2022లో. కానీ అంతకన్నా తక్కువ కొందా పనేది ఉన్నా. బైపాస్ రోడ్లో 2022లో ఎంత ఉంది? ఆంధ్రజ్యోతి విలేకరు గారి ఇంటి ముందే కదా అది. అడగండి ఎంత ఉందో. ఇవాళ ఎంత ఉంది? అంతే ఉంది కదా. అంటే చెప్తున్నా, సాక్ష్యం చెప్తున్నాను నేను. మీ శీలం పాడు చేయాలి, మీరేదో చేశారు లేదా మీరు దొంగతనాలు చేశారని కాదు. ధర్మం మాట్లాడటానికి ఎవరైతే ఉంది, ఆంధ్రజ్యోతి అయితే ఉంది, TV5 అయితే ఉంది, ఎవరైతే ఉంది. నేను అది వినండి ఒక్క మాట. ఇతని పేరు వీళ్ళ పేరు మీద ఆస్తులు ఎందుకు ఉంచుకుంటామా బినామీ అయితే? చెప్పండి. మీరు చెప్పిన గోపీచంద్ గానే జ్ఞానం ఉండాలి కదా. వీళ్ళ ఇప్పుడు ఇట్లాంటి వ్యాపారస్తుల పేరు మీద బినామీ పెట్టుకుని బతుకుతామా? చెప్పండి. ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళతో తిరిగే వ్యాపారస్తులతో ఏం చేస్తారు? ఆస్తులు బినామీగా పెట్టుకుంటారా? బినామీ అంటే ఏంటి? సత్యదాకా మనతో ఉంటారనే కదా. క్యాష్ ట్రాన్స్ఫర్ చేసి, డబ్బులు వైట్ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి, నా భార్య ఒక 57 లక్షలు చిల్లర, మా అంగారు ఒక 57 లక్షల. ఎక్కడి నుంచి అన్ని లింకులు ఉన్నాయి. ఎందుకు లింకులు ఉన్నాయి ఇవి కూడా చెప్తే అక్కడికి కూడా వస్తాం. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ అయ్యే కాదు. పాపం నేను మొన్న ఎలక్షన్లో మా అబ్బాయి ఓడిపోగానే, జగన్ మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ పడిపోగానే ఆ వివరాలకు వచ్చే ముందు అసలు దీని నేపథ్యం అసలు నా మీద ఒక్కసారిగా వీళ్ళ దగ్గర 2000 దానికోసం వచ్చాయి. 2024లో నేను ఓడిపోగానే రిజిస్టర్ ఆఫీసులో బాలాజీ అనేటువంటి అనుచరుడు కుల రవీంద్రకి, అలాగే దిలీప్ అనేటువంటి గోపీచంద్ర గారికి ఏదో గుండెకాయ ఏదో కాయ అతను ఇద్దరూ కలిసి రిజిస్టర్ ఆఫీసులోంచి నా ఆస్తులు, నా భార్య పేరు మీద నా ఆస్తులు, అలాగే మా అత్తగారు మా అంగారు, మా తోడల్లుడు మా వదిన గారు, అలాగే నాతో పాటు తిరిగే 70 మంది, బందర్లో 70 మంది ఆస్తులు మొత్తం డాక్యుమెంట్లు తీసుకున్నారు. తీసుకోవడం వాస్తవమే కదా. మరి నా డాక్యుమెంట్లు మీకు 2024లోనే ఉన్నాయి కదా నా ఆస్తులు మొత్తం. ఇవాళ మాట్లాడుతున్నారు ఎందుకు? 2024లో నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉన్నాయి మీ దగ్గర, తీసుకున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఎందుకు అంటున్నానంటే, నా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ తీసుకుని మొత్తం రిజిస్టర్ ఆఫీసులో మా డాక్యుమెంట్స్ అన్ని తీసుకుని, ఈ 70 మంది డాక్యుమెంట్స్ తీసుకుని ఢిల్లీ వెళ్లి, ఈ దిలీప్ అనేవాడు ఫ్లైట్లో వెళ్లి నా మీద ఇన్కమ్ ట్యాక్స్ కి ఒక ఎంపీతో పిటిషన్ ఇప్పించారు. ఒకళ్ళు కాదు, ఎంపట ఇక్కడి నుంచి ఒకళ్ళు వెళ్ళినా అక్కడ ఒక 5-6 కలిసి ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ డైరెక్టర్ దగ్గరికి వెళ్లి, సిబిటి సెంట్రల్ కమిషనర్ ఫర్ డైరెక్ట్ బోర్డ్ ఆఫ్ కమిషనర్ ఫర్ డైరెక్ట్ బోర్డ్ ఆఫ్ ట్యాక్సెస్ వాళ్ళ దగ్గరికి వెళ్లి నా మీద పిటిషన్ ఇస్తే, ఇన్కమ్ ట్యాక్స్ లో విజిలెన్స్ అట్లాగో ఇన్వెస్టిగేషన్ ఎట్లాగో ఇంటెలిజెన్స్ అని ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. అక్కడి నుంచి రిఫర్ అయ్యి వచ్చింది, ఢిల్లీ నుంచి రిఫర్ అయ్యి ఈ దిలీప్ అనే అతను పిటిషన్ పెట్టాడు. ఈ ఆస్తులు మొత్తం ఎన్ని విచారణ చేయమని అంటే నా ఆడిటర్కి నోటీసులు వచ్చినాయి, నన్ను పిలిపించారు. మొత్తం మా ఆస్తులు ఇన్కమ్ ట్యాక్స్ మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వస్తే ఏం చేస్తారు? బ్యాంకులకి ఇంకులు మొత్తం వడగడతారు కదా, ట్రాన్సాక్షన్స్ మొత్తం వడగట్టారు. మీకు గుర్తుంటే గుర్తుండాలి, కొల్లు రవీంద్ర గారు చాలాసార్లు మాట్లాడాడు. ఏమని? పేరునని ఇన్కమ్ ట్యాక్స్ వచ్చి లోపలేస్తుంది, ఈడీ లోపలేస్తుంది అని కూడా మాట్లాడాడు. మీకు గుర్తుంటే పాత లైబ్రరీలోంచి తీసుకోండి ఒకసారి. అలాగే ఈడీవి కూడా దిలీప్తో పెట్టించారు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు కూడా. అక్కడి నుంచి కూడా నా మీద విచారణ జరిగింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో కూడా విచారణ జరిగింది. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, నన్ను ఎక్కడ లోపలేద్దామా, నన్ను ఒక అవినీతి పరుడు కింద ప్రజలకు చిత్రీకరించిద్దామా, నన్ను జైలుకి పంపిద్దామా అని చేయని ప్రయత్నం లేదు. దానిలో భాగంగా ఈ దిలీప్ అనేటువంటి వ్యక్తితో అన్ని చోట్ల పిటిషన్లు పెట్టారు. ఇదొక్కటే కాకుండా నాకు 70 మంది బినామీలు ఉన్నారని చెప్పి బందర్లో కొంతమంది వైశ్యుల్ని పెట్టారు, నాతో తిరిగే వాళ్ళని పెట్టారు, వీళ్ళందరినీ విట్లని పెట్టారు, అందరినీ పెట్టారు.
పెట్టి ఏం చేశారంటే విజిలెన్స్ వాళ్ళు మొత్తం ఎంఆర్ ఆఫీసులకి, రిజిస్టర్ ఆఫీసులకి విజిలెన్స్ వాళ్ళన్నీ కూడా కాగితాలు పట్టుకెళ్లారు. నా మీద విజిలెన్స్ లో జీఎస్టీకి పెట్టారు. జీఎస్టీ విచారణ జరిగింది. విజిలెన్స్ జరుగుతూనే ఉంది, ఇంకా అయిపోయింది కదా. ఎందుకు ఇన్ని నా మీద ఎంక్వైరీలు జరిగినా నా డాక్యుమెంట్స్, మా ఇంట్లో మా కుటుంబ సభ్యులు నాతో తిరిగే ఒక 70 మంది డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్నా కూడా ఇప్పుడు కొత్తగా ఎందుకు ఈ భాష మాట్లాడుతున్నారు? దేవుడు ఆస్తి దొబ్బేశానని. మీరు ఎలక్షన్ అవ్వగానే చెప్పాలిగా, పేరు నాని దేవుడు ఆస్తి దొబ్బేశాడని. ఇవన్నీ వద్దు. ఎందుకయ్యా అంటే గొల్లపూడిలో 40 ఎకరాల ఆక్షన్ సంబంధించినటువంటి మీ బతుకు బస్టాండ్ చేశాను కాబట్టి, మీ తప్పుడు ఆలోచనల్ని బట్టబయలు చేశాను కాబట్టి ఇవన్నీ కూడా ఇప్పుడు అదేదో ఒకసారి హేమంత్ గాడే కాగితాల ప్రింట్ తీయమన్నా కదా, ఎవరికి ఇచ్చారు చూడండి ఒకసారి. ఇది లాస్ట్ పేజ్ పట్టుకో. అది పట్టుకో, అట్లా దాని మీద ఉన్నాయి. ఈ రెండు అసలు ఆ గుడి నేపథ్యం కూడా మీకు చెప్పాలి కదా. 2017 సంవత్సరంలో ఆ భూమి మీద కన్నేసినటువంటి తెలుగుదేశం నాయకులు అప్పుడే దాన్ని కనకదుర్గమ్మ వారికి అడాప్షన్ ఇచ్చారు. అడాప్షన్ తీసుకున్నారు. ఎందుకు? ఆస్తి అక్కడి నుంచే రెండో కడ్డీ తెలియకుండా బెదవాళ్ళలోనే, ఇక్కడైతే బందర్లో ఎవడో ఒకటి తెలుగుతాడు కాబట్టి రెండో కడ్డీ తెలియకుండా దుర్గగుడి అక్కడి నుంచే ఈవోలతో నడిపించుకోవచ్చని చేశారు. ఏమని అడాప్షను? మరి అంతా ఇది గుడికి ఆదాయం ఉంది, ఆస్తి ఉంది, మరి ఎందుకు అడాప్షను? కొన్ని దీప నైవేద్యాలకి డబ్బులు లేవనంటే యాక్షను. ఆ గుడి జీర్ణం అయిపోయింది. మొన్న ఫోటోలు చూపించాను, ఇప్పుడు ప్రింట్ వేయించినట్లే ఉన్నాయా చూసుకుంటే ఉంటే ఇవ్వండి. సరుగుబాదులు మొత్తం గుడి అంతా సరుగుబాదుల సపోర్ట్ మీద గుడి ఉంది. స్వామివారి మీద మొన్న కూడా చెప్పాను, స్వామివారి మీద కూడా అపచారం, స్వామివారి మీద కూడా వర్షం నీళ్లు పడుతున్నాయి. 2017లో మరి అడాప్షన్ తీసుకున్నారు. కుల రవీంద్ర గారు మంత్రి గారు, గోపీచంద్ గారు కూడా అప్పుడే చక్రం తిప్పేవాళ్ళు. ఎందుకంటే ఈయన హైదరాబాద్ అక్కడ ఇక్కడ కాపురాలు ఉండేవాడు. అప్పుడు కూడా వాళ్ళ మామగారు కూడా ఉండేవాడు ఇంటి దగ్గర. ఈయన ఇద్దరు చక్రం తిప్పేవాళ్ళు. మరి స్వామివారి గుడి ఎందుకు పట్టించుకోలేదు? ఇవాళ మంత్రిగా ఉండి మామూలుగా అయితే ప్రజాసేవకి బందర్ ఎమ్మెల్యేగా అయితే తమరు బిజీ. కుల రవీంద్ర గారు ఎప్పుడో ఆ వారానికో నెలకో ఒకసారి 15 రోజులకో ఒకసారి వచ్చి కనపడి వెళ్తూ ఉంటారు. కానీ ఈ 40 ఎకరాల గొల్లపూడి దానికి మాత్రం మాటమాటికి వచ్చేస్తున్నారు బందరు, ఆ గుడికి వెళ్ళిపోతున్నారు మాటమాటికి. ఏనాడు గొడుగుపేట వెంకటేశ్వర స్వామికి వెళ్ళి దండం పెట్టుకున్న పాపాన పోలేదు కుల రవీంద్ర. ఇప్పటికి 2 సార్లు వెళ్ళిపోయాడు అక్కడికి, 3 సార్లు వెళ్ళినట్టున్నాడు. ఎందుకు? ఇప్పుడు ఆత్రం ఏంటి? ఆ దేవుడికి పోనీ ఆ గుడికి ఏమన్నా నువ్వు చేశావా? రవీంద్ర గారు చెప్పండి. గోపీచంద్ గారు మీరు కలిసి ఆ గుడికి స్వామివారికి ఏమైనా చేశారా? చేయలేదు కదా. సరుకుబాధ మీద ఉంటే పడిపోతుంటే కారిపోతుంటే ఆస్తి దొబ్బేటాకి మీరు అమ్మవారి పేరు మీద అడాప్షన్ తీసుకుంటే, కనీసం మరి అడాప్షన్ తీసుకుంటే ఏం చేయాలి? అమ్మవారికి ఆదాయం బోలంత కదా. టక్మని ఒక 2 కోట్లో లేకపోతే ఒక 4 కోట్లో ఇచ్చి, 4 కోట్లు ఇప్పుడు మనం కడుతున్నాం కదా కొండ్రాళ్లతో. మీ మాంగారు గెలిచినప్పుడు మొక్కు ఊరందరి దగ్గర సందాలు పోగేసి ఇప్పుడు కడుతున్నారు కదా కొండ్రాళ్ళు. మరి అదే కొండ్రాళ్ళతో మీరు ఎందుకు చేయలేదు? ఆ వెంకటేశ్వరని మీ సొంత గుడి కట్టుకుంటున్నారు కదా, మీకు సొంత గుడి అని మీ స్థలంలో, దాన్ని కొండ్రాళ్ళతో కట్టినప్పుడు ఈ స్వామివారిని ఎందుకు కట్టలేదు అన్నా. పోనీ ఇసుక సిమెంట్తో అన్నా కట్టాలిగా, అది కూడా కట్టలేదు కదా. ఏనాడు వెళ్ళి తొంగి చూడలేదు కదా. నేను వచ్చాక జగన్ గారితో మాట్లాడి దుర్గగుడి నుంచి అడాప్షన్ లెటర్, ఇది అడాప్ట్ చేయించాను. అడాప్ట్ చేయించి
2 కోట్ల రూపాయలు ఎస్టిమేట్లు తయారు చేయించి శాంక్షన్ చేశాను. దాంట్లో 10% భక్తులు కట్టాలి. మా కుటుంబం ₹1,00,000 ఇచ్చాం. 18 లక్షల చిల్లర క్యాష్ పోగేస్తే దాంట్లో ₹1,00,000 బోనీగా నేనే ఫస్ట్ అందరినీ పిలిచి నేను ₹1,00,000 మా కుటుంబం తెప్పిస్తున్నాం, మిగతా తల కత్తి పోగేసేస్తామన్నారు. తప్పని అక్కడ కూర్చుండగానే అయిపోయింది. 20 లక్షలు. మిగతాది క్యాష్గా ఎందుకు లేదంటే వస్తు రూపేణా ఇచ్చారు. ఒకళ్ళు దొయిస్తంభం రూపేణా, ఇంకోటి రూపేణా ఇచ్చారు. మరి ఇందులో నా పాత్ర ఉందా లేదు చూసుకోండి. మా కుటుంబం ఉందా లేదా? అది అయిపోయింది కదా. ఆ గుడి ఆలయం నిర్మాణం జరిగిపోయింది. నిర్మాణం జరిగిపోయాక ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ గవర్నమెంట్ వచ్చింది. వచ్చాక బయలుదేరారు. బయలుదేరితే ఆక్షన్లు అయిపోయినాయి. లీజ్ ఈ 2 తీసే లీజ్ అవుతుంది. లీజ్ కాగితాలు ఈ లీజ్ కాగితాలు ఇదేమో 2025లో మేజర్ ల్యాండ్కి సంవత్సరం లీజ్ ఆక్షన్ పడారు. పంటకి రైతులకి పాడుకున్నారు. ఇదేమో 2023లో ఆక్షన్ వేశారు. 3 ఏళ్లకి ఇది ఉంటే ఇక మొదలైంది. జూలై ఈ సంవత్సరం జూలై నుంచి, అదేమో మేలో ఆక్షన్ అయింది కౌలుకి. జూలై నుంచి వీళ్ళ కనుబడింది. దేవుడు ఆస్తి ఎత్తేటకి వాళ్ళ 400 కోట్లు పైబాట. అది ఓపెన్ ఆక్షన్ పెడితే ఎంతకెళ్తుందో దాని వాళ్ళ వాల్యూ 400 కోట్లు. 400 కోట్ల ఆస్తిని 99 ఏళ్లు రాయటానికి కలెక్టర్ గారు రాశారు. పెద్ద ఆయన లక్ష్మీ షా గారు రాసిన లెటర్ ఏది ఇచ్చా కదా మీకు. అయినా అయినట్టు తీసేయండి. లక్ష్మీ షా గారు రాశారుగా పెద్ద ఆయన. ఉండాలి చూడు. రాశాడు. నేను మొన్న కూడా చూపించాను మీడియాకి. తీసే సరే పక్కన పెట్టు. లక్ష్మీ షా గారు, అది కూడా మీకు తెలుసు ఆల్రెడీ, మీ మీడియా అంతా చేసింది కాబట్టి లక్ష్మీ షా గారు రాసింది మీరు చూశారు. ఏంటంటే అసలు కలెక్టర్ గారికి ఎవరన్నా ఫోన్లో ఉందా కలెక్టర్ గారు రాసిన లెటర్? ఎవరన్నా అంటే ఎండోమెంట్స్ డిపార్ట్మెంటు, లేదా టూరిజం డిపార్ట్మెంటు, కల్చరల్ డిపార్ట్మెంటు, ఏదో ఒక డిపార్ట్మెంటు ప్రభుత్వం తరఫున మేము అక్కడ గవర్నమెంట్ ఉత్సవం చేయబోతుంది, దానికి మీరు లీజుకి ఇవ్వండి అని కమిషనర్ రాయటం తప్పేం లేదు. కానీ ఒక 5 ఎకరాల్లో గోల్ఫ్ అంట కొత్తగా కనిపెట్టారు వీళ్ళు. వరల్డ్ క్లాస్, మళ్ళీ బెజవాడ స్థాయి కాదు, బందర్ స్థాయి కాదు, ప్రపంచ స్థాయిలో గోల్ఫ్ అంట. ఎన్ని ఎకరాలు కావాలి ప్రపంచ స్థాయి గోల్ఫ్ కట్టాలంటే? 5 ఎకరాల్లో గోల్ఫ్ అంటే అల్టిమేట్ గా గోల్ఫ్ పేరు మీద జరిగేది ఏంటి? అక్కడ విజయవాడ క్లబ్ లాగానే, లేదా ఎగ్జిక్యూటివ్ క్లబ్ లాగానే ఇంకొక పేకాట, ఇంకొక క్లబ్ పెట్టుకుంటాక మీరు మీ సొంతంగా ఆల్రెడీ క్లబ్ మెంబర్షిప్ కింద 15 నుంచి 20 లక్షల రూపాయలు మీరు అప్పుడే పేర్లు రాయించుకుంటున్నారు. నీకు సభ్యత్వం ఇస్తాం, క్లబ్ లో మెంబర్షిప్ ఇస్తాం, దాంట్లో స్విమ్మింగ్ పూల్ ఉంటుంది, బార్ ఉంటుంది, క్లబ్ ఉంటుంది, అవి ఉంటాయి, రూమ్లు ఉంటాయి, అది ఉంటుంది, ఇది ఉంటుంది అని ఆల్రెడీ తిరుగుతున్నారు కదా మనుషులు. బెజవాడంతా మనుషులు తిరుగుతున్నారు. సభ్యత్వం ఇస్తాం, గోల్ఫ్ క్లబ్ అక్కడ క్లబ్ పెడతాం, దాంట్లో సభ్యత్వం ఇస్తామని తిరుగుతున్నారు. 5 ఎకరాల్లో గోల్ఫ్ క్లబ్ కలెక్టర్ గారు రాస్తారు. ఇంతకన్నా పచ్చి పాపం ఇంకేముంటుంది? జిల్లా కలెక్టర్ ఏంటి, ప్రైవేట్ వాడికి క్లబ్ పెడతా అంటే పేకాట క్లబ్కి లీజుకి మన దేవుడి కమిషనర్ రాయటం ఏంటి లెటర్? మరొక 35 ఎకరాలంట ఎగ్జిబిషన్లు పెడతారంట. ప్రభుత్వం పెడుతుందా? కాదు కదా. ప్రైవేట్ వాడు పెడితే మీరు రాయటం ఏంటి, కలెక్టర్ గారు రికమెండ్ చేయటం ఏంటి? ఇది బిజినెస్ రూల్స్ భాగమా? ఇది ఒక ఐఏఎస్ ఆఫీసర్ రాయచ్చా? అంటే నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఈ రెడ్ బుక్ పరిపాలన ఎంత అధికారులు కూడా, ఐఏఎస్ అధికారులు కూడా
భయంతో ఈ ఉత్తరాలు రాస్తున్నారు. చూసుకోండి రికమెండేషన్ లెటర్లు. మరి రాస్తే జూలైలోనేమో వెంటనే మట్టి తోలతం స్టార్ట్ చేశారు. ఒక పక్క కౌలులో ఉన్నాడు, కౌలుదారులేమో అక్కడ ఉన్నటువంటి ఓట్లు వేయించుకున్నాను ఆయన బెదిరిస్తాడు. ఇంకొక ఆయన 7 చోట్ల ఓట్లు వేయించుకున్న ఆయనేమో ఈ వ్యవహారం నడుపుతాడు. ఆయన మనూరు కూడా వచ్చాడు. ఆయన పేరేంటి, బోషడికే పట్టాబే, అదే కదా. అప్పుడు మొత్తం అందరూ కూడా బోషడికే ముఖ్యమంత్రి, బోషడికే జగన్మోహన్ రెడ్డి అంటే తప్పే ఉంది, అది సరదాగా అనొచ్చు అన్నారు కదా. ఒకళ్ళంటే ఆయన ఊత పదమేమో, అందుకని బోషడికే పట్టాబి గారు అంటున్నాను నేను. అట్లా అంటే కూడా గుర్తుపట్టలేరు ఎవరు. బోషడికే పట్టాబి అంటేనే అందరికీ తెలుస్తుంది. మరి ఆయన ఇక్కడ కూడా వచ్చారు బందరు. మరి ఆయనకి ఏం ఇంట్రెస్ట్ నాకు తెలీదు. బెజవాడలో వీళ్ళు డైరియా వస్తే వెళ్తల్లా, లేకపోతే ఇంకో చోట ఏదో జరిగితే వెళ్తల్లా. మన ఏటి అవతల అంటే కృష్ణానది అవతల పత్తిపాడు పక్కనే ఏదో గుంటూరు యువతలే ఏదో ఊరండి, మొన్న చచ్చిపోతున్నారు. ఓకే జనం ఏదే పత్తిపాడు నియోజకవర్గం తురకపాలెం వెళ్తే వెళ్తల్లా. ఇక్కడికి మాత్రం వచ్చేశారు. ఆ బోషడికి పట్టాభి గారు బందరు వచ్చాడు గుడికి. మీరంతా తెలుసుగా, మీరు కూడా అలో అని పలకరించారుగా, చూశారుగా, మీరు రికార్డ్ చేశారు కదా. ఇక్కడికి వచ్చారు అంటే వీళ్ళకి ఎంపీ గారికి కూడా ఈ డైరియా చోటకి వెళ్ళే తీరిక లేదు. కానీ ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి గుళ్ళో 45 లక్షల చెక్ ఇచ్చేది మాత్రం ఖాళీ ఉంది వీళ్ళకి. కుల రవీంద్ర గారికి కూడా 2 జిల్లాలకు ఒకడే మంత్రి కదా. అక్కడ ఎవరు లేడు కదా. ఎన్టీఆర్ జిల్లా ఉన్నాడా మంత్రి? ఎవరు లేడు కదా. అక్కడ ఇక్కడ పాత కృష్ణా జిల్లాకి ఈయన ఒక్కడే మంత్రి. డైరియాకి వెళ్ళే ఖాళీ లేదు ఈయనకి. బందర్లో వార్డులు అంబటా లేదు, ప్రజలు అంబట తిరిగేటే ఖాళీ లేదు, ఎమ్మెల్యే ఉద్యోగం ఖాళీ లేదు. అయితే భాషాగాడు, లేకపోతే శివరామకృష్ణ గారు, లేకపోతే అప్పుడప్పుడు వాళ్ళ శ్రీమతి గారు, లేదా మొత్తం గోపిచంద్. ఎమ్మెల్యే ఉద్యోగం చేసేది ఎవడయ్యా బందర్లో అంటే. కానీ ఏనాడు వెళ్ళి దండం పెట్టినటువంటి, ఆ గుడి గురించి పట్టించుకున్నటువంటి మా కుల రవీంద్ర గారు ఇప్పటికి 3 సార్లు వెళ్ళిపోయాడు స్వామివారి దగ్గరికి. జూలై నుంచి ఉత్తరాలని రాసేస్తారు. మొత్తం దగ్గర 3-4 కోట్ల డబ్బు విలువ చేసేటువంటి మట్టి తోలకానికి అయ్యే ఖర్చుతో 30 ఎకరాలని మొత్తం 4 నుంచి 6 ఎకరాలు పొలం అంతా కూడా మెరక చేశారు. ఎటువంటి ఆర్డర్ లేకుండా, ఏ ఆర్డర్ లేదు. ఈ మట్టి తోలుతంటే కమిషనర్ గారు కూడా లెటర్ రాశాడు. చూడండి ఒకసారి ఎతికి, నాకు ఎండోమెంట్స్ కమిషనర్ లెటర్ రాశాడు జిల్లా కలెక్టర్కి. అరే బాబు, మా దేవుడు వచ్చాడు కొట్టేస్తున్నాడు, మట్టి తోలేస్తున్నాడు, దాన్ని అప్రాప్రియేట్ అధికారులు రెవెన్యూ యంత్రాంగంతో వాటిని ఆపిచ్చు అని చెప్పని ఎండోమెంట్ కమిషనర్ గారు కూడా లెటర్ పెట్టాడు. బ్లాక్ అండ్ వైట్ లో. ఇదేమి ఎక్కడ ఇదిగా పెట్టదు అక్కడ. నువ్వు కెలకబాబు నువ్వు పెట్టు, అది మళ్ళీ అడుగుని పెడతావు, అది పైన పెట్టవా. అసలు ఎండోమెంట్ కమిషనర్ గారు లెటర్ రాశాడు. మా దేవుడు కాపాడరా బాబు కలెక్టర్ గారు నువ్వు అని చెప్పాను. కాపాడేవాడు లేడు. వెంటనే ఇదిగా ఇది కలెక్టర్ గారికి లెటర్ రాశాడు. కె రామచంద్రమోహన్ ఆయన. ఇట్ వాజ్ బ్రాట్ టు మై నోటీస్ త్రూ ది డిస్ట్రిక్ట్ ఎండోమెంట్స్ ఆఫీసర్ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ దట్ అన్నోన్ పర్సన్స్, చూడండి ఎండోమెంట్స్ కమిషనర్ గారు రాసిన భాష, అన్నోన్ పర్సన్స్ ఆర్ డంపింగ్ సాయిల్ ఇన్ ది aforementioned agriculture lands, and when he inquired with the supervising person, he was informed that instructions have been received from the Tahsildar Vijayawada Rural Mandal to make the land suitable for conducting exhibition and state festival. ఎంతకన్నా పాపం ఇది, ఇంతకన్నా రెడ్ బుక్ రాజ్యాంగం, ఎంతకన్నా తప్పుడుతనం ఇంకేమన్నా. మేము మట్టి ఎవరు తోలుతున్నాడని మా అధికారులు, జిల్లా అధికారులు వెళ్ళారు. వెళ్తే అక్కడ తోలే వాళ్ళని వీళ్ళందరినీ అడిగితే ఏంట్రా బాబు అంటే వెంటనే తహసీల్దార్ లైన్లోకి వచ్చాడు, తహసీల్దార్ గారే తోలమన్నాడు అని చెప్పారు. నేను అడుగుతున్నా మా కుల రవీంద్ర గారిని, మీరు రాష్ట్రానికి మైనింగ్ మినిస్టర్ కదా, నా గోడౌన్కి
మట్టి ఎక్కడి నుంచి తోలావు? సాయిల్ శాంపిల్స్ కోసం నువ్వు అడావుడి చేసి పంపించావు కదా, మరి ఎందుకో మళ్ళీ తీసుకోవాలా సాయిల్ శాంపిల్స్? తీసుకోవాల్సింది. అది నేను ఎక్కడి నుంచి తోలానో అన్నీ నేను చెప్పేవాడిని మొత్తం. కానీ ఈ 30 ఎకరాల్లో 4 నుంచి 6 అడుగులు తోల్తాకి ఈ మట్టి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఎర్రమట్టి ఎక్కడి నుంచి వచ్చింది? మైనింగ్ పర్మిషన్ ఉందా? సీనరేజ్ వసూలు చేశారా? ఎవడు తోలేడు? పట్టించుకోరా? మీరేదో చెప్తున్నారుగా, నా మీద పెట్టిన శ్రద్ధ, నా ఆస్తుల మీద పెట్టిన శ్రద్ధ, నన్ను జైల్లో ఇన్స్టాక్ పెట్టిన శ్రద్ధ మీ శాఖ మీద పెట్టరా అంటున్నా. ఈ మట్టి ఎక్కడిది? ఎవరు తోలారు? మీకు బాధ్యత లేదా? ఎన్టీఆర్ జిల్లా మైనింగ్ అధికారులకు బాధ్యత లేదా? డైరెక్టర్ మైనింగ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు మీకు బాధ్యత లేదా? చెప్పండి. ఎవరు తోలిచ్చారు? ఎంత? దీని వర్త్ ఎంత? అది ఎక్కడి నుంచి తవ్వుకొచ్చేశారు? అది ప్రభుత్వం ఆస్తా, ప్రైవేట్ ఆస్తా? మైనింగ్ పర్మిషన్ ఉందా? లారీలు ఎక్కడై? ఎన్ని లారీలు? ఎవరన్నా ఆపినోడు ఉన్నాడా? లేదంటే సాక్షాత్తు ఎండోమెంట్స్ కమిషనర్ చంద్రమోహన్ గారు చెప్తున్నారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు రెవెన్యూ ఎంఆర్ఓ గారు అవన్నీ కూడా నింపమని చెప్పాడు, నింపారని చెప్పని ఆయన చెప్తున్నాడు. ఇది ఆధారం. అంటే ఇవన్నీ మీ పాపాలకు సాక్ష్యాలు చెప్తున్నాను. ఇవన్నీ ఇక్కడికి ఎంపీ గారు, ఆ బోషడికే పట్టాభి గారు, నేను తప్పుగా అనుకోబాకండి, ఎందుకంటే జగన్ని బోషడికే అంటే తప్పు కాదని అంటున్నారు కదా. అలా అందరికీ ఏది మొత్తం ప్రపంచం అంతా కూడా ఆయన అలాగే ప్రాచుర్యం అయ్యాడు. ఇప్పుడు నన్ను పేరు నాని అంటారు అట్లా ఓహో అతను పలానా అతను జగన్ ఇట్లా తిట్టాడు కదా, అదే ప్రాచుర్యం. ఆయన వచ్చారు, వచ్చి వీళ్ళందరూ ఏం చెప్తారు? కౌలుదారులకి 15 లక్షలు కట్టాం, కౌలుదారులకి పాట పాడుకున్న రైతులకి ఈ పొలంలోకి రాబాకండి, మీకు మీ పంట మేము ఎత్తేసాం మేము అని చెప్పి 15 లక్షలు ఇచ్చాం. దేవుడికి 45 లక్షలు ఇస్తున్నాం. ఏంటి? దేవుడికి 45 లక్షలు, అక్కడ 15 లక్షలు. ఎంత? 60 లక్షల రూపాయలు. 60 లక్షల రూపాయలు ఎక్కడి, ఎవరి అకౌంట్లోంచి తెచ్చారు? ఏం చేస్తారు? ఈ 60 లక్షలు వసూలు అవ్వాలి కదా. ఆ మెరకతోల్తాకు ఒక 3-4 కోట్లు అయింది, ఇది ఒక 60 లక్షలు. ఈ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అంటే ఎవరో ఒక ఆయన మాట్లాడుతున్నాడంట, అంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని భుజాన్ని వేసుకుని మాట్లాడేవాడు, దేవుడికి ఆదాయం వస్తే తప్పు లేదా అని. దేవుడికి ఆదాయం వస్తే తప్పు లేదు. ఆదాయం ఏ మార్గంలో వస్తుంది? ఏ మార్గంలో వస్తుంది? అక్కడ బార్ అండ్ రెస్టారెంట్లు పెడతారా? సారా కొట్లు పెడతారా? మాంసం, ఏట మాంసం, కోడి మాంసం అమ్ముతారా? వండుతారా? చేపలు అవన్నీ ఏం చేస్తే వస్తుంది అక్కడి నుంచి? ప్యాకెట్ పెడుతున్నారా? చెప్పాలి కదా. అంటే 56 రోజుల్లో దగ్గర ఈ కోట్ల సొమ్ము వెనక్కి ఎలా వస్తుంది? నారా చంద్రబాబు నాయుడు కోర్టు తీర్పులను అధిగమిస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు 2005లో ఒక జీవో ఇచ్చారు. 2025లో, మొన్నే 2025లో జనవరిలోనో ఫిబ్రవరిలోనో ఒక జీవో ఇచ్చారు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇస్తూ. ఏమని ఇచ్చారు? దేవుడు ఆస్తులు ఎక్కడన్నా ఉంటే నయా పైసా లాభం లేకుండా ప్రజల అవసరాల కోసం సొంత జేబులో డబ్బులు ఖర్చు పెట్టి పనిచేసేటువంటి, వైద్యం కోసం, ప్రజల ఆరోగ్యాన్ని బాగు చేయడానికి, లేదా విద్యా వ్యాప్తి కోసం ఉచితంగా సేవలు చేసే వాళ్ళకి నామినేషన్ పద్ధతిలో దేవుడు ఆస్తులు ఇవ్వచ్చు అని జీవో ఇచ్చారు. మరి ఎండోమెంట్ కమిషనర్ గారిని నేను ప్రశ్నిస్తున్నా, మీకు గవర్నమెంట్ జీవోలు, చట్టాలు, హైకోర్టు తీర్పులు పట్టవా అని అడుగుతున్నాను. కులరేంద్ర గారు, ఎంపీ గారు, మీరు అందరూ సమానం చెప్పండి. జిల్లా కలెక్టర్ గారు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన జీవో, ఎండోమెంట్ యాక్ట్ ఏం చెప్తుంది? అద్దెకిచ్చినా అమ్మినా దేవుడు ఆస్తి వేలం ద్వారా మాత్రమే తప్పితే పొరపాటును కూడా నామినేషన్ పద్ధతిలో ఇవ్వకూడదని ఎండోమెంట్ చట్టం చెప్తుంది, హైకోర్టు తీర్పులు చెప్తున్నాయి, నిన్నగాక మొన్న మీరు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన జీవో చెప్తుంది. పట్టించుకోరా?
అవన్నీ అధిగమిస్తూ తొంగలో తొక్కుతూ మరి లాభాపేక్ష లేనప్పుడు ఈ కోట్లు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి 56 రోజుల్లో మీకు? అంటే 56 రోజుల్లో మీరు సుమారుగా 4 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారంటే అంటే 56 రోజుల్లో ఎంత అంటే దీంట్లో 56 రోజులు ఉత్సవాలు చేయటానికి ఇప్పటికే 4 కోట్లు ఖర్చు పెట్టారంటే దాని మీద ఎంత వస్తుంది మీకు రెవెన్యూ? ఏం చేస్తే వస్తుంది? అంటే దేవుడికి ఆదాయం ఎట్టొచ్చినా పర్లేదా? మనం ఏం చెప్తున్నాం? దేవుడు గుడే కాదు, గుడి ఆస్తిలో కాదు, గుడికి ఎన్నో మీటర్ల వరకు బ్యాండీ షాపు. ఎంత ఇప్పుడు చంద్రబాబు నాయుడు 100 చేశారా, 50 చేశారా? 100 మీటర్ల వరకు దేవుడి గుడి ఉంటే 100 మీటర్ల వరకు బ్యాండీ షాప్ పెట్టకూడదు. దేవుడి ఆస్తి అన్యమతస్థులకు ఇవ్వకూడదు. దేవస్థానంలో ఉద్యోగం బతకడానికి కూడా అన్యమతస్థులకు ఇవ్వకూడదు. హిందువులకు తప్పితే వేరే వాళ్ళకి ఇవ్వకూడదు. అంటే మరి ఎన్ని మాంసం కోట్లకి నాన్ వెజిటేరియన్ రెస్టారెంట్లకు దేవుడు ఆస్తి ఇవ్వచ్చా? ఎట్టా అయినా ఆదాయం రావచ్చా? మరి బ్యాండీ షాప్కి బార్కి ఇస్తే లక్షల్లో ఇస్తారు అద్దెలు. ఇస్తామా దేవుడు ఆస్తి? ఇవ్వం కదా. ఎట్టా వచ్చినా పర్లేదు ఆదాయం అని మాట్లాడే వాళ్ళకి చెప్తున్నాను ఇదంతా ధర్మమా ఇది అని అడుగుతున్నాను. రేపొద్దున ఈ మట్టి అంతా ఎవడు తీస్తాడు? 4 నుంచి 6 అడుగుల మేర తోలినటువంటి ఈ రబ్బీస్ మట్టి అంతా కూడా 30 ఎకరాలు ఖాళీ ఎవరు చేస్తారు? అంటే వ్యవసాయానికి పనికిరాదేగా. అంటే ఎవరు తీసుకోవాలి కౌలుకి? మీరు తప్పితే ఇంకెవడో తీసుకోకూడదు. అంతే కదా. ఎవడొస్తాడు? ప్రభుత్వం అండదండలు ఉంటే తప్పితే మీరు తప్పితే ఎవడో తీసుకోకూడదు. దాన్ని ముందేం చేశారు మీ ప్లాన్ ప్రకారం? 99 ఏళ్లకి సంవత్సరానికి 500 చొప్పున లీజు తీసుకుందాం అనుకున్నారు. ఎప్పుడైతే మీడియా మొత్తం మీ బతుకంతా బట్ట బయలు చేసిందో మీడియా ఎప్పుడైతే బట్ట బయలు చేయగానే తేలుగుట్టిన దొంగల్లాగా క్విక్ కైక్ మనకుండా మళ్ళీ డ్రామా తెచ్చారు 56 రోజులని. 56 రోజుల తర్వాత ఏం చేస్తారు ఆ పొలాన్ని? అంటే మళ్ళీ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే వరకు దేవుడు ఆస్తి ఖాళీగా ఉండాలా? 56 రోజులకే 45 లక్షలు వస్తే మిగతా రోజులందుకు ఎంత రావాలి? ఓపెన్ ఆక్షన్ పెడితే మీ తెలుగుదేశంలో ఉన్నాయి ఇంకెక్కువ పాడుకునే వాళ్ళు ఉన్నారేమో. మీలో కూడా వర్గాలు ఉన్నాయి కదా, పోటీ ఉంది కదా. ఇప్పుడు మీరంటే మట్టో బూడిదలో వాటాలు ఉన్నాయిలేండి, ఇసుకలో కూడా వాటాలు ఉన్నాయి కదా. అట్టాగే దీంట్లో వాటాలు వచ్చేవాళ్ళు, మీతో డిఫర్ అయ్యేవాళ్ళు, వాటా ముట్టనోళ్ళు వస్తారు కదా ఆక్షన్కి. ఈ అసలు దసరా అంటే ఏంటండి? రాష్ట్రంలో బెజవాడ కనకదుర్గమ్మ వారికి పెట్టింది పేరు. బెజవాడకి మారు పేరు దసరా ఉత్సవాలకి. ఓ పక్క దసరా ఉత్సవాలు బిగినవుతుంటే ఈ సందట్లో సడేమయ్యా ఈ చిలకోటి ఈ వ్యాపారం ఏంటి? మీరు దసరా ఉత్సవాలు కాదా ఈ ప్రభుత్వానికి? అంటే దసరా ఉత్సవాల మీద ఫోకస్ కంటే కూడా ఈ గొల్లపూడిలో ఈ ఉత్సవాలు చేస్తారంట. అంటే దసరా ఉత్సవాలు గాలికేనా? లైన్లు గీన్లు భక్తులు ఏం పట్టించుకోరా? ఇదేంటి అమ్మవారి ఉత్సవాలకు పోటీగా ఉత్సవాలు ఏంటి? ఇదెక్కడ ఉత్సవాలు? ఈ కారణాలతో నా మీద విషయం చిమ్మటం తప్పితే ఎందుకని ఇప్పుడు దాన్ని అన్నారో చెప్తున్నా. నేను ఎందుకు తీశారు? నేను ఇంకోటి కూడా అడుగుతున్నా. బందర్లో ఉన్న తెలుగుదేశం కార్యకర్తలు లేదా జనసేన కార్యకర్తలు లేదా బందర్లో ప్రజలు పాత్రికేయ మిత్రులని అడుగుతున్నా. 2006లో ఇవాళ గోపీచంద్ గారు, పెద్దలు గోపీచంద్ గారు, నేను దేవుడు ఆస్తి దొబ్బేశాను, నా బినామీ అయిన లింగం ఆనంద్కి ఆస్తి అంతా రాసేశాను దేవుడిదని చెప్పేశారు, కొట్టేశానని. ఆ రోజు ఆక్షన్లో గోపీచంద్ గారు భార్య రాజేశ్వరమ్మ గారు పాల్గొన్నారా లేదా? మీకు చేతన అయితే పదండి గుడికి వెళ్దాం, గుడిలో రికార్డులు తెద్దాం. మీ సంతకాలు ఉన్నాయా లేదా ఆక్షన్ రిజిస్టర్లో? మరి మీరు ఆక్షన్కి వచ్చారు కదా, మీ శ్రీమతి గారి పేరు మీద డబ్బులు కట్టారు కదా డిపాజిట్. మరి నేను ఎక్కడ దొబ్బేస్తాను? మీరే వచ్చారు కదా. ఉప్పాల రాంప్రసాద్ గారి కుటుంబం వచ్చింది కదా మీతో పాటు. ఏకేఆర్ గారు వచ్చారు కదా, సీకేఆర్ గారు వచ్చారు కదా, డివిఆర్ గారు వచ్చారు కదా, లిక్కర్ బిజినెస్ డివిఆర్ గారు వచ్చారు కదా, కేఎల్కే గారు వచ్చారు కదా, బాలు గారు వచ్చారు కదా. మీరు ఆక్షన్లో పాల్గొన్నారు కదా. గోపీచంద్ గారు మీరు ఆక్షన్లో పాల్గొన్నారు కదా.
మా పిన్ని గారు, మీ శ్రీమతి గారు, రాజేశ్వరమ్మ గారు కీర్తిశేషులు లేరు, వారి పేరు మీద మీ చలాన్ కట్టారు కదా, మరి నేనెక్కడ దొబ్బాను అంటే మీరు నా దగ్గర ఉన్న చిల్లర తీసుకుని సైడ్ అయిపోయారా? చెప్పండి. మీరు కూడా సాక్షాత్తు పాటలోకి వచ్చారు. ఆ రోజు ఆక్షను గజం ఎంతకు వెళ్ళింది ఏదో ఉంది కాదు, ఇది కాదు, ఇంకోటి కూడా ఉంది, ఇది కాదు. పక్కన అంటే శివాలయం భూమేమో 7 ఎకరాల ఆక్షన్ జరిగితే 2 ఎకరాలు, 2.5 ఎకరాలు, 2.5 ఎకరాలు మొత్తం 94 లక్షలకే ఆక్షన్ అయింది 2005లో. 2006లో గజం 1200కి ఎంతకు వెళ్ళింది. వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు, వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు. సరే నేను చెప్తున్నానండి, గొర్రెపాటి గోపీచంద్ గారు ఈ ఆక్షన్లో పాల్గొన్నారు కదా, ఆయన ఎందుకని మరి వాళ్ళ నా మీద ఈ అభియోగాలు? నేను వచ్చాను ఆక్షన్కి, నేను రాలేదు. నా బినామీ అయితే మరి బినామీ కొల్ రవీంద్ర కూడా బినామీయే కదా, లింగమానంద నాకు బినామీ అయితే మీ ఫోటోలు చూపించా కదా. 2014, 2024 మొన్న 25 జనవరి 1కి మరి నీ దగ్గరికి తిరుగుతుంటే, నీతో తిరుగుతుంటే నాకు బినామీ ఎట్టవుతాడు? మరి మీరెందుకు పాడలేదు? నేను గోపిచంద్ గారిని ప్రశ్నిస్తున్నా. మీరు పాటలోకి వచ్చాక నేనెట్టా దొబ్బేస్తాను? దేవుడు ఆస్తి నేనెట్టా కొట్టేస్తాను? మీరు ఇంతమంది మీ భార్య గారి పేరు మీద, సరే ఇవన్నీ అనుకుందాం. మీరు నేను ఎమ్మెల్యేగా ఉండగానే కమ్మ సంఘం ఎదురుకుండా 2000 చిల్లర గజాలు మీరు ఉప్పాల రామస్ గారి కుటుంబం కలిసి మీరు పాడుకున్నారు కదా, ఎంతకు పాడుకున్నారు? మరి నేనెందుకు వదులుతాను మీకు? నేనే కొట్టేస్తాగా. ఇప్పుడు దేవుడు ఆస్తే కొట్టేస్తున్నప్పుడు మీదెందుకు కొట్టాను? మీకెందుకు ఇస్తాను? అరే విషం చిమ్మటాకి ఉచ్చం, నీచం, వయస్సు, విచక్షణ ఉండవా అని అడుగుతున్నాను. ఆక్షన్లో మీరు పాల్గొంటారు గొర్రెపాటి గోపిచంద్ గారు, మీ భార్య గారి పేరు మీద డిపాజిట్ కడతారా? నా మీద విషం చిమ్ముతారా? అది ఇవాళ నేను ఆ గొల్లపొడి గుడి చెప్పాను కాబట్టి ఇవాళ చెప్తారా? కొల్ రవీంద్ర గారు, చిన్నమాంగ గారు కూడా మీతో వచ్చాడా లేదా ఆక్షన్కి? చెప్పండి. నేను ఇవన్నీ నిన్నటి నుంచి సమాచారం సేకరించాను. ఎవరెవరు వచ్చారు ఆ రోజు ఏంటనేది మొత్తం అందరినీ చాలా మందికి ఫోన్ చేశాను, పాటలకు వచ్చిన వాళ్ళు కూడా. ఎవరెవరు వచ్చారు గుర్తు తెచ్చుకుని చెప్పండి. నేను ప్రశ్నిస్తున్నా. నేనే తక్కువలో ఎత్తేసేవాడిని అయితే నువ్వు కమ్మ సంఘం ఎదురుకుండా మెయిన్ రోడ్ ఫేసింగ్, బైపాస్ రోడ్ ఫేసింగ్ 2000 చిల్లర గజాలు కరెక్ట్ గా జంక్షన్ లో గోపిచంద్ గారిని ఎట్ట పాడతావు? మరి ఆ దేవుడిది ఎత్తేసినప్పుడు హౌసింగ్ బోర్డు ఎత్తేనా? లేకపోతే నువ్వు కూడా నాకు బినామీనా? చెప్పండి గోపిచంద్ గారు, మీరు కూడా బినామీనా నాకు? ఇంత పచ్చి పాపంగా మీరు మాట్లాడటం. నేను అంటే నన్ను అవినీతి పరుడు కింద చిత్రీకరించడానికి 2020 నుంచి మీరు ప్రయత్నం చేస్తానే ఉన్నారు. 2020 నుంచి మీ చైతన్య రథం అనే తెలుగుదేశం పేపర్లో నాకు 5,000 కోట్ల ఆస్తులు ఉన్నాయని, మా ఇల్లు పెద్ద కోటని, నాకు బెంజ్ కారు ఉందని, అది ఉందని, ఇది ఉందని, అసలు మైన్స్ ఉన్నాయని అయ్యిందని బోళని రాశారు కదా. తమ సాక్షాత్తు మైనింగ్ మినిస్టర్ అంటే నా దగ్గర కూడా లంచం కొట్టేసి నా మైన్స్ జోలికి రావట్లేదా? చెప్పండి రవీంద్ర గారు. నాకే మైన్స్ ఉండుంటే మీరు ఎంత తీసుకుని నన్ను మైనింగ్ చేసుకొని ఇస్తున్నారు? నెల ఎంత తీసుకుంటున్నారు నా దగ్గర? చెప్పండి. మరి నా మైన్స్ జోలికి ఎందుకు రావట్లా? నాకు మైన్స్ ఉంటే నలిపేయాలి కదా నన్ను.
నన్ను మా అబ్బాయిని జైల్లో ఇస్తాను, ఈడీ వస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, విజిలెన్స్ వస్తుంది అన్నావు కదా. మైన్స్ రాదా? నా మైన్స్ ఉన్నాయని చెప్పారు కదా మీరు. నారా చంద్రబాబు నాయుడు గారితో బందరు వచ్చాక మీరు మాట్లాడారు, నారా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిచ్చారు. బైపాస్ రోడ్లో ఆనందపేట పక్కన వైశ్యుల ఆస్తి ఆక్రమించానని చెప్పారు. ఆక్రమిస్తే నన్ను పట్టుకుని జైలు వేయాలి కదా, ఎందుకే ఇట్లా? అలాగే మాల్ కట్టిన ఆయన దగ్గర మీరు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడిచ్చారు, మీరు మాట్లాడారు. నేను 50 కోట్లు ఎంతో అడిగానని. కాదు, అది 150 కోట్లు అడిగానా? 150 కోట్లు అడిగా అన్నారు. ఆ ఓనర్ గారు ఇప్పుడు ఉన్నాడు కదా, ఇప్పుడు నా మీద భయం లేదు కదా. ఎందుకంటే మీ దగ్గర అంటే మీరు మార్కెట్ యార్డ్ చైర్మన్ ఇచ్చినటువంటి మహాపోటుగాడు దాన్ని ఏదో చేయటం మీ దగ్గరను అక్కడ ఏం చర్చ్ అది, ఇంగ్లీష్ చర్చి దగ్గర ఇది తప్పితే ఏమొచ్చు? ఏనాడన్నా పార్టీకి కష్టపడ్డా? ఏనాడన్నా సేవ చేశాడా పార్టీకి? మీకు సేవ, మీ మాంగారికి మీకు అక్కడ సేవ చేసేదేముంది? సాక్షాత్తు నేను మాట్లాడే ప్రతిదీ తెలుగుదేశం కార్యకర్తలు కూడా వినండి. నిజం చెప్తున్నానా అబద్ధం చెప్తున్నానా? ఏనాడన్నా మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏనాడన్నా పార్టీకి నిలబడి నికాల్సిగా సేవ చేశాడా? 2014-19 మధ్యలో ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర నుంచి తాళపాలెం డ్రైన్లోకి వెళ్లేటువంటి ఒక మురుక్కాల్వ, పోతేపల్లి డ్రైన్ తవ్వకుండానే తవ్వినట్టు బిల్లు చేసుకుంటే నా దగ్గరికి వచ్చి తమ్ముడు అల్లరి చేయొద్దు అని చెప్పి నా దగ్గరికి వచ్చాడు, రాలేదా? మీ సర్పంచ్ ఒక ఆయన అల్లరి చేస్తున్నాడు, కొంచెం చెప్పు. వాళ్ళ వెనకాల ఇన్నేళ్లు తిరిగాను, ఏనాడు సంపాదించుకునేది అవ్వలేదు, నా తిప్పలు నేను పడుతున్నాను. ఏదో యువకి ఒక పని ఇచ్చాడు, దాని మీద రావద్దు, పిటిషన్లు పెట్టద్దు, నువ్వేం మాట్లాడద్దు అని చెప్పని నా దగ్గరికి వచ్చారు, రాలేదా? ఇవాళ పెద్ద పెద్ద కబుర్లు నా కొడుకునేమో బొడ్డోడు, నువ్వెవడివి? నికార్సుగా, అసలు చెప్తున్నా, నికార్సుగా ఎప్పుడన్నా పార్టీకి పనిచేశారా మీరు బాగుపడుతుంది తప్పితే? నేను వారిని అడుగుతున్నాను, మీరు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు కదా, నేను ఛాలెంజ్ చేస్తున్నాను మిమ్మల్ని. కొల్లు రవీంద్ర గారు నువ్వే ప్రెస్ మీట్ పెట్టించావు గోపిచంద్ గారితో. ఛాలెంజ్ చేస్తున్నాను కొల్లు రవీంద్రని. రవీంద్ర గారు, నేను దేవుడు ఆస్తే దొబ్బేసి, రంగనాయక స్వామి వారి ఆస్తినే నేను దొబ్బేసి, నా బినామీ అయినటువంటి లింగం ఆనంద్ అనే, నాకు నీకు ఇద్దరికి బినామీ అయిన లింగం ఆనంద్ అనే ఆయన్ని పేరు మీద నేను ఆస్తి పెట్టేసి దేవుడు ఆస్తి దొబ్బేసే లెక్క అయితే మీరు మంత్రి కదా, ఈరోజు ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా, ఎంక్వైరీ చేయండి, ఆక్షన్ రద్దు చేయండి, ఎంక్వైరీ చేసి ఆక్షన్ రద్దు చేసి దాన్ని దేవుడు ఆస్తిని దొబ్బేటాకి, మొత్తం ఎత్తేటాకి కొట్టేసిన నన్ను ఉంచబాకి, ఇక్కడ ఎత్తి లోపలై ఛాలెంజ్ చేస్తున్నా. గోపిచంద్ గారు కూడా మొత్తం సలహాదారుడు మీరే కదా, సంపాదనకు కాదులే, ఈ కుట్రలకి కుతంత్రాలకి కొల్లురవికి మీరే కదా సలహాదారులు. ఛాలెంజ్ చేస్తున్నా. ఏంటి మీ భాష ఏంటి అంటే, ఏదో రాజకీయంగా మాట్లాడటం వేరు. నేను పోర్టు తెస్తే మీరు తెచ్చానని మాట్లాడుకోవటం, నేను మెడికల్ కాలేజ్ తెస్తే మీరు తెచ్చానని మాట్లాడుకోవటం, నేను యూనివర్సిటీ తెస్తే మీరు తెచ్చానని మాట్లాడుకోవటం, ఫిషింగ్ హార్బర్ తెస్తే మీరు తెచ్చానని మాట్లాడుకోవటం, నర్సింగ్ కాలేజ్ నేను తెస్తే మీరు తెచ్చానని మాట్లాడుకోవటం, ఇట్లాంటి మంచిళ్ళు నేను తెస్తే మీరు తెచ్చానని మాట్లాడుకోవడం తప్పేం లేదు, మాట్లాడుకోండి. నేను సునామీ గ్రాంట్ తెస్తే మీరు తెచ్చాను, రోడ్లు వేసాను మాట్లాడుకోవటం, పోలాడు తిప్ప వంతుని నేను శాంక్షన్ చేస్తే మీరు చేశాను మాట్లాడుకోవటం, పొట్లపాలెం నుంచి పోతిరెడ్డిపాలెం నుంచి గొల్లగూడెం దాకా రోడ్డు నే తెస్తే, ఇదేమో గరాల దెబ్బ నుంచి పోలాడు తిప్పకి నేను రోడ్డు తెస్తే మీరు తెచ్చాను మాట్లాడుకోవటం, అలాగే గొల్లగూడెం వంతెన తాళపాలెం డ్రైన్ మీద వంతెన నే తెస్తే మీరు, అదే ఉప్పుటేరు మీద తెస్తే పెదపట్నానికి వెళ్తా, గొల్లగూడెనికి వెళ్తాకి మోడీ మీదగా నే శాంక్షన్ చేసి నే తెచ్చి టెండర్ పిలిస్తే మీరు తెచ్చాను మాట్లాడుకోవడం, ఏంటి రాజకీయంగా పోనేమంటాం. కానీ ఈ పాపమా, నేను అడుగుతున్నాను, మీరు ఇన్ని పాపం మాట్లాడేవాళ్ళు నేను ఎప్పుడు నోరెప్పలేదు.
ఈ కొల్లు రవీంద్ర గారికి చెంచాగిరి చేస్తా, నా మీద విపరీతంగా ఆయన దూషణ చేస్తా, పిటిషన్లు పెడుతున్నా. ఈ దిలీప్ని పార్టీలో చేర్చుకుని కౌన్సిలర్ టికెట్ ఇమ్మని తాళ్లకోటి సుబ్రహ్మణ్యంతో 2014 నుంచి 19 దాకా 19 నుంచి మాతో ఉంటున్నటువంటి ఒక పాత ఇనుము వ్యాపారస్తుడితో నాకు కౌరు చేశారా లేదా? నడకూడి నరసింహారావు దగ్గర, కొల్లు రవీంద్ర గారి దగ్గర, నా దగ్గర పనిచేసిన ఒక అధికారిని ఒక 4 సార్లు నా దగ్గరికి పంపించారా, పంపించలేదా? ఈ దిలీప్ అని అతను చేర్చుకుని 6వ వార్డు టికెట్ ఇమ్మని మీరు నా దగ్గరికి రాయబారం చేశారా, చేయలేదా? కొల్లు రవీంద్ర దగ్గర ఒక 10 లక్షలు అప్పు వెనక్కి వసూలు అవ్వాలి, లేకపోతే అసలు ఎప్పుడో వచ్చేసేవాడు బయటకని చెప్పని ఒక మీ సానుభూతి పరుడు ఎట్టకొట్ట దిలీప్ని చేర్చుకోండి అని చెప్పి మాట్లాడిన మాటలు వాస్తవం కాదా? ఇంతవరకు నేను ఎప్పుడు మాట్లాడలా. మీరు అసహ్యంగా నీచంగా మాట్లాడుతున్నారు కాబట్టి నేను దేవుడు ఆస్తి దొబ్బేశానని మీకు చెప్తున్నాను. మీరు ఇవాళ ఇవన్నీ మాట్లాడతారా? ఛాలెంజ్ చేస్తున్నాను, చేయించండి. మీరు సలహాదారుడు మీరే కదా. కొల్లు రవీంద్రతో ఈ ప్రభుత్వంతో ఆ ఎండోమెంట్స్ ఆస్తి మీద, మీరు చెప్పేటువంటి ఆస్తి మీద విచారణ చేయించండి. హైకోర్టు జడ్జితో చేయించండి, సిఐడితో చేయించండి, సిబిఐతో చేయించండి. ఆ భూమిని రద్దు చేయండి, దేవుడికి తీసేసుకోండి వెనక్కి, నన్ను జైల్లో వేయించండి. సొల్లు మాటలు, విషప్ మాటలు అవసరమా అని అడుగుతున్నాను. నేను అవినీతి పరున్నా. ఇప్పుడు దాకా నన్ను ఎందుకు అవినీతిలో లోపలేయలేకపోయావు? ఎందుకు వేయలేకపోయావు? అసలు మీ కొల్లు రవీంద్ర గారు బాగోతుందని చెప్తానండి. అసలు మొత్తం నేను ఎందుకులే హుందాగా ప్రవర్తించాలని చెప్పి కొల్లు రవీంద్ర గారు బాగోతుందని చెప్తాను. కొల్లు రవీంద్ర గారు మినిస్టర్గా గెలవంగానే స్వీట్ ప్యాకెట్ తీసుకుని, బొకే తీసుకుని ఒక వైశ్య వ్యాపారస్తుడు వెళ్ళాడు. వెళ్ళంగానే చాలు ఇక నువ్వు లీజ్ చేసిన చాలు, ఇక నా మిల్లు లీజ్ వదిలేయమని చెప్పని ఫస్ట్ డైలాగు. అతను స్వీట్ తినిపిస్తాకు వస్తే మీరు గెలిచారని అతని నోట్లో కాకరకాయ రసం పోసారా, పోయలేదా? అంటే వైసీపీ అధికారిని, మీకు అధికారం లేనప్పుడు లీజుకి ఎందుకు ఇచ్చారు? మీకు అధికారం రాగానే లీజు క్యాన్సిల్ చేసి ఎందుకు మీరే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు? ఎందుకు అంటే మీ మిల్లులో రేషన్ బియ్యం వ్యాపారం జరుగుతున్నది మీ గవర్నమెంట్ లేకపోతే అది కప్పెట్టలేరు కాబట్టి లీజుగా అప్పుడు ఇచ్చి ఇప్పుడు లాక్కున్నారు. ఇది అందరికీ తెలుసు. ఇదొకటే కాదు, పాతరావణపేటలో రవీంద్ర అనేటువంటి ఒక కుటుంబం, ఆ వారి వయసు కుటుంబం, వాళ్ళ 40 ఎకరాల పూర్వీకుల ఆస్తి మీకు మట్టి వ్యాపారాన్ని చేసి పెడుతూ సంవత్సరానికి 2 కోట్లు అందిస్తూ, అతను పచ్చిగా సూర్యుడు పశ్చిమానికి దిగంగానే మీరు 5 కోట్లు దొబ్బేశారని, ఇక నేను ఆ బూతులు మాట్లాడితే బాగోదు కెమెరా ముందు, అతను మాట్లాడే భాష. 5 కోట్లు కొల్లు రవీంద్ర గారు నా దగ్గర దొబ్బేశాడు, మా అమ్మకి పదవిస్తానని చెప్పి, ఇక మిమ్మల్ని ఒకటి కాదు, అది ఏ నంబర్ భాష మనకు తెలీదు, అందరి దగ్గర మాట్లాడుతున్నటువంటి వ్యక్తిని 120 మంది మనుషుల్ని, రౌడీల్ని తాగిచ్చి తీసుకెళ్లి కుర్తువేనులో 6 వయసుల తోట మొత్తం నరికారా, నరకలేదా? ఆ స్టేషన్ ఎస్ఐ గారితో ఆ రవీంద్ర గారి కుటుంబంలోనంటే ఆడవాళ్లతో సహా 307 కేసులు పెట్టించారా, పెట్టలేదా? తద్వారా అమెరికాలో ఉన్న కూడా కేసులు పెట్టించారా, పెట్టలేదా? ఏం చేశారు? 30 ఎకరాలు మీరు లాక్కుని 10 ఎకరాలు వాళ్ళ మొఖాన్ని పడేసి సెటిల్మెంట్ చేసుకున్నారు లేదా? ఏమంటారు దాన్ని? ఏమంటారండి అంటున్నా. దాన్ని అవినీతి అనరా, తప్పుడుతనం అనరా? ఒక ఆయన మరణించారు, వ్యాపారస్తుడు. మీ కాంప్లెక్స్లో వాళ్ళ కుటుంబం ఆస్తి కలుస్తుందంటే ఆయన్ని బెదిరించి వాళ్ళ కుటుంబానికి వాళ్ళకి ఉన్న సమస్యల్ని మీ మంత్రి బంగ్లాలో, బెదవాడలో మీ మంత్రి బంగ్లా ఎందుకు ఇచ్చాయంటే మీరు మీ అక్రమ సంపాదనకే కనపడుతుంది మొత్తం అంతా. సెటిల్మెంట్ చేశారు లేదా? పాపం అతనేమో అమాయకుడు, రెండోదేమో వయస్సుడు కాబట్టి, భయస్థుడు కాబట్టి మా వాళ్ళకి తగాదాలు ఉన్నాయండి, తగాదాల్లో అవదండి ఆస్తి అది అని చెప్తుంటే, ఎవరితో తగాదా ఉందని పిలిచి
సరే మీ బంగ్లాలో అతన్ని పిలిపించి ఏంటి ఇప్పుడు ఏం ఆలోచించావంటే, లేదండి మా కుటుంబం ఒప్పుకోరు, మా తోబుట్టులు వాళ్ళందరూ మేర్బాణి కదా, వాళ్ళు ఒప్పుకుంటే నాకు అభ్యంతరం లేదంటే తప్పమని మీ బెడ్రూమ్ తలుపు తీసి వాళ్ళ కుటుంబాన్ని అంతా బయటికి పిలిచి సంతకాలు పెట్టించేసుకున్నారా? సంతకాలు పెట్టించుకోలేదా? పొడమ చేతిలో ఇచ్చి ఎవరినని ఆరి వయసులో అందరూ ఆ రోజు చనిపోయిన రోజు నేను పలకరిస్తాకి వెళ్తే అక్కడ అందరూ మాట్లాడుకునే మాట ఇది. వాళ్ళ ఇంటికాడ నిజాంపేటలో, బందర్కోటలో, సుల్తాన్ నగరంలో, మార్కెట్లో ఈ 3 జరిగేటువంటి కార్యక్రమాలు. సుల్తాన్ నగరంలో మీ పాతది ఫౌండరీ ఉండేది, దానికి తోడు పక్కన ఒక ఎకరన్నర. ఎన్ని కోట్లు పెట్టుకున్నారు? లేటెస్ట్ గా లలిత రైస్ మిల్లో ఇంకోటి ఏమున్నాయి కదండి, పెద్ద పెద్ద బియ్యం అమ్ముతూ ఉంటారు, బ్రాండింగ్ లలితను. ఇంకోటి టీవీలో అడ్వర్టైజ్మెంట్లు వస్తూ ఉంటాయిగా, గాయత్రి రైసు, లలిత రైసు. ఆ స్థాయిలో లేటెస్ట్ గా మీరు మిల్లు కడుతున్నారా, కడతలేదా? ప్లాన్ ఉందా దీనికి? సరే డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో మీరు పెట్టుకోండి, దానికి కూడా చెప్తాను. దీనికి ప్లాన్ ఉందా లేదా? ప్లాన్ పెట్టారా, పెట్టలేదా? లోన్ ఉందా, లోన్ లేదా? నేను వారిని అడుగుతున్నాను, మీరు ఎన్నికల అఫిడవిట్లో మొత్తం ఇవన్నీ తీశాను. ఈ ఎన్నికల అఫిడవిట్లు అన్ని మొత్తం ఇవే ఎన్నిక 2009, 2014, 2019, 2024 అన్ని అఫిడవిట్లు. లేటెస్ట్ 2024 అఫిడవిట్ ప్రకారం మొత్తం మీకు మీ శ్రీమతి గారికి అంతా కలిపి మీ దగ్గర ఉన్నటువంటి వైట్ అంటే ఏదన్నా కానీ 2 కోట్ల ఆస్తులు అని చెప్పారు. 2 కోట్లు అంత చెప్పారు. 2 కోట్లు, 5 కోట్లు. 5 కోట్లు 2019 5 కోట్లు, 2014లో 2 కోట్లు, 2005 కోట్లు. దాని గురించి ఏం కాదు కానీ చెప్పారు. చంద్రబాబు నాయుడు గారు మీరు ₹1 కోటి చందా ఇచ్చారని చెప్పి తెలుగుదేశం పార్టీకి ₹1 కోటి చందా ఇచ్చాడు మా రవీంద్ర అని చెప్పారు. ఎఫిడవిట్ కూడా చూసుకోండి. మీ ఎఫిడవిట్ ప్రకారం మీకు ₹1 కోటి చందా ఇచ్చే స్థితిగతులు ఉన్నాయా? ఎలక్షన్ ఎఫిడవిట్ ప్రకారం మీరు ఇచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ప్రకారం మీకు ₹1 కోటి ఇచ్చే చందా ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయా? అది అయిపోయింది కదా, పక్కన పడే తీసే. మీరు మార్కెట్లో కడుతున్నటువంటి ఈ కాంప్లెక్స్, సరే డబ్బు మనకెందుకు కానీ, డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది నేనేం అడగను కానీ, వీటికి ప్లాన్ ఉందా అని అడుగుతున్నాను. ప్లాన్ ఉండదా? ప్లాన్ ఉందా? రోడ్డు మీద బడ్డీలు పెట్టుకుని బడ్డీ కొట్టి మీద దశాబ్దాల నుంచి బతుకుతుంటే, తోపుడు బళ్ళు చిన్న చిన్న బడ్డీలు వేసుకుని దాని మీద ఆధారపడి బతుకుతుంటే, బేదాబిక్కి బతుకుతుంటే, కాపురాలు వేసుకుని బతుకుతుంటే, కాపురాలుండి బతుకుతుంటే, మొత్తం బందర్ మొత్తం మీద బందర్ అందానికి అడ్డొస్తుందని చెప్పి కొట్టేస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్లాన్ సంపూర్ణంగా లేదు, కొట్టేయాలి, నేను ఆక్రమించుకోవాలని మాట్లాడతారు మీరు. మరి దీనికి ప్లాన్ అక్కర్లేదా అని అడుగుతున్నాను. ఆ సందు ఎంత, సందు బతికెంత? చేపల మార్కెట్ సందు, మహాలక్ష్మివారి గుడి రోడ్డు ఎంత, దాని బతికెంత? ప్లాన్ ఎందుకు లేదు? వైట్ లెక్కలు, బ్లాక్ లెక్కలు అని తర్వాత మాట్లాడదాం. బందర్కోటలో మీరు గెస్ట్ హౌస్ కట్టుకుంటున్నారు. ఎన్నంతస్తులో ఎంతో తర్వాత మాట్లాడుకుందాం. ఆ భూమి ఏంటి తర్వాత మాట్లాడుకుందాం. ఆ భూమికి లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయా? ఆస్తికి ఆరి వయసులా హక్కుదారులు మీరా? మీకు ఎక్కడి నుంచి వచ్చింది భూమి తర్వాత మాట్లాడదాం. దీనికి బిల్డింగ్ ప్లాన్ ఉందా అని అడుగుతున్నాను. లింక్ డాక్యుమెంట్లు ఉన్నాయా? బిల్డింగ్ ప్లాన్ ఉందా దీనికి?
మీరు బందరకోటలో ఆకాశానికి అంటే మీ డాబా ఇక్కడ ఉంచుంటే గిలకల దిండి సముద్రం కనపడాలి, కోనే సెంటర్ కనపడేట్టుగా మీరు కట్టుకుంటున్నారు కదా. నాకు ఈ ఈర్ష్య లేదు. అయితే ఏంటిది అని అడుగుతున్నాను. ప్లాన్ బెటరా? ఎవరికన్నా ప్లాన్ పెడతాకెళ్తే మీ వాళ్ళు పన్ను వేయాలంటే డబ్బులు అడుగుతున్నారు కదా. ప్లాన్ బెటరా అని అడుగుతున్నాను. ఆడి బినామీ ఈడి బినామీ అంటున్నారు. మీరు బందరకోట రోడ్లో విపరీతంగా ఆస్తులు కొంటున్నారు, ఎకరం 1.5-2 కోట్లు పెట్టి. నాకు ఫస్ట్ అర్థం కాల. బందరకోట రోడ్డు అంతా బాగా నీట్గా చేసి చెట్లు గిట్లు పెడుతున్నారు. బందర్లో ఎక్కడే పెడతలేదు, బందరకోట రోడ్లోనే చెట్లు పెడుతున్నారు, నీట్గా చేస్తున్నారు. ఎందుకంటే గెస్ట్ హౌస్ కట్టుకుంటున్నారు ఆ రోడ్లో. మీరు ఆయన గూడూరు సినిమా హాల్ ఆయన తమ్ముడు, ఆ సందులో సినిమా హాల్ ఆయన తమ్ముడు మీ దగ్గరే ఉంటాడుగా రోజు. ఆయన పేరు మీద కాదులే ఆగవే, కాదులేండి, కిషోర్ కిషోర్ సరే. వీటికి ప్లాన్లు ఉండవు, లెక్కలు ఉండవు, జమ్ము ఉండదు. అప్రమేతంగా మీరు పార్టీకి కోట్లు చందాలు ఇచ్చేస్తారు, ఇవన్నీ చేసేస్తారు. ఇక వీటికి లెక్కలు తర్వాత మాట్లాడదాం. ఇవన్నీ ప్లాన్లు లేకుండా కడుతున్నారు మీరు. ప్లాన్లు ఎందుకు పెడతలేదు? కార్యకర్తలకు ఇవన్నీ తెలిసినాయే కదా. నేను అడుగుతున్నాను, శివాలయం దగ్గర తాపీ మేస్త్రుల సంఘం ఆ కూలీలు మాట్లాడుకునేటువంటి భాష రోజువారీ 2,25,000 నుంచి 2.5 లక్షలు కూలి డబ్బులు ఇచ్చేవాళ్ళంట. తాపీ మేస్త్రులకు కానీ లేబర్కి కానీ పనిచేసిన వాళ్ళకి మూడిటి మీద, సుల్తానగరం మిల్లు, ఈ కాంప్లెక్స్, అక్కడ అని ఇచ్చేవాళ్ళు. ఎవరో వెంకటరమణ అని అతను ఇచ్చేవాడంట. మీ పార్టీ వాళ్ళందరికీ తెలుసు. నేను చెప్పే పేర్లన్నీ మీ పార్టీ వాళ్ళని చెక్ చేసుకోండి. నేను చెప్పేది అబద్ధమా నిజమా అనేది. వెంకటరమణ ఎవరి వెంకటరమణ? కొత్తగా అంతకితం మీ పార్టీలో వెళ్ళాడు, కొత్తగా తిరుగుతున్నాడు. ఎవరి వెంకటరమణ? ఇవన్నీ మనకెందుకే అవన్నీ? మీరు ఒకసారి గోపిచంద్ గారు, నేను చెప్పేది అబద్ధమా కాదో చూసుకోండి ఒకసారి. నేనే ఆయన సంపాదించుకున్న ఈర్షి పడతలా. 2వ మిల్లు కడుతున్నారు అరవేర భయంకరంగా. ఎక్కడి నుంచి వస్తున్నాయని నేను అడగట్లా, మీ అంతరాత్మని ప్రశ్నించుకోండి. గోపిచంద్ గారు, మీరేగా సలహాదారుడు అని. కొత్త బైపాస్లో సీతారాంపురం రోడ్ నుంచి అంటే ఎస్ఎన్ గోలపాలెం నుంచి బీవీ తోటకు మధ్యలోంచి, అంటే ఎస్ఎన్ గోలపాలెం సెంటర్ దాటంగానే బీవీ తోట వంతిన దగ్గర నుంచి ఇటుపక్క కొత్త బైపాస్ దాకా సుమారుగా కొంతమంది 70 అంటున్నారు, కొంతమంది 80 అంటున్నారు, కొంతమంది 100 ఎకరాలు అంటున్నారు. ఎక్కడిది గోపిచంద్ గారు ఇదంతా? ఎక్కడిది? నేను బినామీలని నేను అంటలా. ఎక్కడది? మీరు కూడా ఉన్నారంటున్నారు గోపిచంద్ గారు. మొత్తం మీరే నాయకత్వం వహిస్తున్నారని చెప్తున్నారు మొత్తం ఆ సేకరణ కోసం. లేకపోతే మంచిదే, లేకపోతే ప్రజలకేం ఇబ్బంది లేదు. ఉన్న ఇబ్బంది లేదు, చేయగలిగేది కూడా ప్రజలు 5 ఏళ్ల దాకా చేయగలిగేది కూడా ఏం లేదు కదా చెప్తున్నా. విజయవాడలో బీకేఎం, ఏమంటే తెలుగుదేశం కార్యకర్తలకి గోపిచంద్ గారికి అందరికీ తెలుసు. బీకేఎం ఎవరో తెలుసు కదా. బీకేఎం రోజు ఒక కారు ఆయనే కొనిచ్చాడని చెప్తున్నారు. ఎప్పుడు? 2020లోనో 2021లోనో ఆయన ఎంపటి తిరగటానికి ఒక కారు కొనిచ్చాడు అంటున్నారు. బీకేఎం ద్వారా 11,80,00,000 వైటు, 8 కోట్లు బ్లాకు, నెలకి 10 లక్షల ఆదాయం వచ్చేటువంటి ఒక కాంప్లెక్స్ తీసుకున్నారా? తీసుకోలేదా? తీసుకున్నారు కదా. ఇప్పుడు నేను అసలు వీటి గురించి ఎప్పుడన్నా ఈర్షిపడ్డానా, మాట్లాడానా?
నా మీద విషం చిమ్ముస్తుంటే నేను మాట్లాడుతున్నాను. మీరు తప్పుడు ప్రయత్నం చేస్తుంటే విషం చిమ్ముతారు. ఎస్, నేనేమన్నా అంటే నా మీద మీ ఇష్టం వచ్చిన ఎంక్వైరీ చేశారు. ఇంకా అధికారం ఇంకా 3 ఏళ్లు ఉంది. 3 ఏళ్లు మీ ఇష్టం వచ్చిన విచారణ చేయించండి, హైకోర్టు జడ్జితో చేయించండి. నీ ఇష్టం. నన్ను అండమానికైనా పంపించిన పాపాలు చేసి ఉంటే వదలబాకండి నన్ను, నేను చెప్తున్నా కదా. ఇది అయిపోయింది కదా. హైదరాబాద్లో అదేదో మహేష్ బాబు అంటాడు, పద్మావతి అపార్ట్మెంట్ రెడీ అయిందా, టైల్స్ వేసారంటగా. హైదరాబాద్లో 10,000 అడుగుల ఎస్ఎఫ్టీ అపార్ట్మెంట్ రెడీ అయిందా, కమ్మోడు కుదరదు మార్చమన్నారంటగా. అయిందా? గృహప్రవేశం అయిపోయిందా? వారం వారం అసలు హైదరాబాద్ మీకేం పనండి? ప్రతి వారం హైదరాబాద్ ఏంటి? మీరు ఎమ్మెల్యే ఉద్యోగం చేయకుండా, ఎస్ బందర్ ఓటర్గా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నానండి. మీ సలహాదారుని కూడా అడుగుతున్నా, గడ్డి పెట్టాలి కదా. బందర్లో ఊరూరో తిరగకుండా వారం వారం వీకెండ్కి హైదరాబాద్ ఏంటి? 2 నెలలకోసారి దుబాయ్ ఏంటి? పాస్పోర్ట్ చూపించే ధైర్యం ఉందా? నాకొద్దు. విలేకరులకు చూపించండి, ఏబిఎన్ టీవీ5కి చూపించండి, మహాన్యూస్కి చూపించండి, ఈనాడు పేపర్కి చూపించండి, రామోజీరావు అబ్బాయికి, రాధాకృష్ణ గారికి చూపించండి. మీ వీసా పాస్పోర్ట్లు చూపించే ధైర్యం ఉందా? దుబాయ్ ఎన్నిసార్లు వెళ్ళారు? ఎందుకు వెళ్ళారు? బందర్ అభివృద్ధికి దుబాయ్కి ఏమైనా సంబంధం ఉందా? ఎందుకు వెళ్తున్నారు దుబాయ్? మీ ఆస్తులు కొంటున్నారా, లేకపోతే అక్కడ ఏమన్నా డబ్బులు దాస్తున్నారా? నేనేమంటలా, ఎందుకు వెళ్తున్నారు దుబాయ్ అని అడుగుతున్నా. మొన్న ఒక అమ్మాయి జీవితం నాశనం చేశారు మీ పార్టీ వాళ్ళు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి అమ్మాయిని చీటింగ్ చేశారు. హైదరాబాద్ పిలిపించుకున్నావు హోటల్కి పోలీసుల ద్వారా. ఎవడయ్యా బలిపశువు అంటే డ్యూటీ చేసిన కానిస్టేబులా ఏంటి? పాపమా అమ్మాయి ఏం చేస్తాడు? సిఐ నబీ గారి మీద ఏం తీసుకోరా చర్యలు? నబీ గారి మీద ఏం చర్యలు తీసుకోరా అంటున్నా. ఎస్పీ గారి మీద తీసుకున్నట్లున్నారు చర్యలు. వాడుకుని అడ్డగోలుగా కృష్ణా జిల్లా పోలీసు వ్యవస్థని దారుణాతి దారుణంగా ఆయన నాయకత్వంలో పాడు చేశారు. ఎందుకు? మీ మేర్బాణి కోసమే కదా. వాడుకుని కూడా వదిలేసే రకం, కార్యకర్తలను వాడుకుని వదిలేసే రకం, అధికారులను కూడా వాడుకుని వదిలేసే రకం. ఏం చేశాడు పాపం ఆయన గంగాధరం? మీరు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. మీరు కేసు కట్టినంటే కేసు కడతాం, కేసు కట్టద్దంటే కేసు కట్టద్దు. నానిగాడిని లోపలైందంటే మా ఇంటికి పోలీసులు వచ్చేయడం. ఇదే కదా. ఎందుకు పాపం ఆ అమాయకుడైన గంగాధరరావుని ఏం చేశాడు? ఏం చేయలేదు కదా. మిమ్మల్ని ఇబ్బంది పెట్టలేదు కదా. నీకు దిగ్విజయంగా బందరంతా పేకాటలు జరుగుతున్నాయి కదా. పేకాట జరగటమే కాదు, పెద్ద మాఫియా నడుపుతున్నారు కొల్లు రవీంద్ర గారు. మీరు డీజిల్ ఆయిల్ మాఫియా రాష్ట్రం మొత్తం మీద నడుపుతున్నారు. ఛాలెంజ్ చేస్తున్న జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా ఎస్పీ గారిని, డీజీపీ గారిని, కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ గారిని ఛాలెంజ్ చేస్తున్నా. విజిలెన్స్ కమిషనర్ గారిని ఛాలెంజ్ చేస్తున్నా. ఈ డీజిల్ చూడండి, ఇగో ఇది ఎక్కడుందంటే గిలకల దీంట్లో ఈ డీజిల్ ఆయిల్ ట్యాంకు. ఇదిగో ట్యాంకర్ నంబరు. ఇవాళ పొద్దున అన్లోడ్ చేస్తుంది. ఇది పాతవి కాదు, ఇవాళ పొద్దున అన్లోడ్ చేస్తుంది. కావాలంటే ఎనగుదురు పోలీసుల్ని, ఆర్పేట సిఐ గారిని, ఎనగుదురు సిఐ గారిని అడుగుతున్నా, ఈ చెక్ చేయండి. నేను చెప్పేది అబద్ధం అయితే మీ సీసీటీవీ ఫుటేజ్ పరీక్షించండి. ఈ ట్యాంకర్ ఇవాళ గిలకల దీంట్లో అన్లోడ్ చేసిందా చేయలేదా? ఇప్పుడే ఇంకా ఈ పాటికి లారీ వెనక్కి వెనక్కి ఉండదు. మేము వెళ్ళి ఫోటోలు తీసుకొచ్చాం కాబట్టి గబగబా దాన్ని ఎక్కడన్నా చేసేసి ఉండాలి. ఇదే లారీ. సీసీటీవీ ఫుటేజ్ తీయండి. బందర్ వచ్చిందా రాలేదా? ఏం తెచ్చింది దాంట్లో? వేబిల్లు అక్కర్లేదా? జీఎస్టీ కట్టరా? ఇది ఒకటే కాదు, కొల్లు రవీంద్ర గారు మాఫియా బందర్లో నెలకి
ఈ మాఫియా ఎక్కడెక్కడికి విస్తరించాడంటే నరసాపురం రేవు, నరసాపురం ఫిషింగ్ హార్బర్, నరసాపురంలో రోజు 3 నుంచి 4 ట్యాంకర్, నెలకి 3 నుంచి 4 ట్యాంకర్లు, ప్రతి నెల 3 నుంచి 4 ట్యాంకర్లు నరసాపురంలో. మచిలీపట్నంలో 10 నుంచి 12 ట్యాంకర్లు. కాదు అంతేనా? కాదు అంతే. 10 నుంచి 12 ట్యాంకర్లు మచిలీపట్నంలో, 10 నుంచి 12 ట్యాంకర్లు. ఒక్కో ట్యాంకర్ ఎంత అనుకుంటున్నారు? 40,000 లీటర్లు. చీరాల 3 ట్యాంకర్లు ప్రతి నెల. నిజాంపట్నం 15 నుంచి 20 ట్యాంకర్లు ప్రతి నెల. కావలి 6 నుంచి, అంటే జువల్దిన్న ఫిషింగ్ హార్బర్ 6 నుంచి 7 ట్యాంకర్లు. మొత్తం కుల రవీంద్ర మాఫియానే, మొత్తం నాయకత్వం కుల రవీంద్ర. ఎక్సైజ్ అంటే విజిలెన్స్ డిపార్ట్మెంట్, జీఎస్టీ అంటే వాణిజ్య పన్నుల విభాగం కానీ, పోలీసులు కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, కలెక్టర్ కానీ ఎవడు అసలు తొంగి చూడరు. దాని ఇంకా తొంగి చూడకపోగా ఆర్పేట్ సిఐ గారు ఉన్నాడు, ఆయన పోటీగా కొత్తలో ట్యాంకర్లు తెచ్చారు. కుల రవీంద్ర గారికి పోటీగా మత్స్యకారులే వేరే వాళ్ళు ట్యాంకర్ తెస్తే దాన్ని పోలీసులు బెదిరించడం. ట్యాంకర్ తెస్తావా, లోపలేస్తాం. ట్యాంకర్లు ఒక్కొక్క ట్యాంకర్కి ఎంత వస్తుంది తెలుసా అండి? ఈ ట్యాంకర్కి దాదాపుగా వీళ్ళు 66 నుంచి 67 రూపాయలకి కొంటున్నారంట. లీటరు 66 రూపాయల నుంచి 67 రూపాయలకి. అమ్మకం 69-70 రూపాయలు అమ్ముతున్నారు. 69 నుంచి 70 రూపాయలు, 77 నుంచి 80 రూపాయలు, 77 నుంచి 80 రూపాయలు, 77 నుంచి 80 రూపాయలు. అంటే లీటర్కి మినిమం 11, 12, 13 రూపాయలు. అంటే రేట్లు ఎందుకు మారుతాయి అంటే, ఆ రోజు ఈ ట్యాంకర్ వచ్చేసింది, బోట్లు రాలేదు, గబగబా అమ్మాలి కాబట్టి తక్కువకు అమ్ముతారు. ఎందుకంటే ట్యాంకర్ వెళ్ళిపోవాలి, ఎక్కువ కాలం అక్కడ ఎక్కువసేపు అక్కడ ఉండకూడదు కదా. అంటే సుమారుగా ట్యాంకర్కి ఒక్కొక్క ట్యాంకర్కి 5 లక్షల రూపాయలు మినిమం, యావరేజ్న 5 లక్షల రూపాయలు. ఈ మాఫియాలో ఒక ట్యాంకర్కి మిగిలేది 5 లక్షల రూపాయలు. గమ్మత్తు ఎంత పనుడంటే మాఫియా. నరసాపురంలో ఒక ఏజెంట్, బందర్లో నాగరమేష్ ఏజెంటు. నేను అబద్ధమైతే జిలకలదిండిలో పచ్చి టీడీపీ వాళ్ళు ఉన్నారు, బోట్లు ఓనర్లు దాదాపుగా ఇద్దరు ముగ్గురు మా వాళ్ళు వైసీపీ వాళ్ళు. మిగతా మొత్తం బోట్లన్నీ కూడా టీడీపీ వాళ్ళయ్యాయి. అడగండి, నేను చెప్పేది అబద్ధమైతే మీడియా వెళ్ళి అడగండి అంటున్నాను. 5 లక్షల రూపాయలు ఒక ట్యాంకర్ అంటే నరసాపురంలో నెలకు 3-4, బందర్లో 10 నుంచి 12, నిజాంపట్నంలో 15 నుంచి 20. అక్కడ రామకృష్ణ అనేటువంటి ఏజెంట్ ఇతని తరఫున ఈ మాఫియా నడిపే దాంట్లో ఇతను కుల రవీంద్రకి ఏజెంట్గా పనిచేసేవాడు, గ్రౌండ్ ఏజెంట్ రామకృష్ణ. చీరాల్లో ఒక బంకు ఓనర్ ఉన్నాడు, ఆ బంకు ఓనరే బంకు మూసేశాడు, అతన్నే ఏజెంట్గా పెట్టుకున్నారు. అతను 3 ట్యాంకర్లు నెల 3 ట్యాంకర్లు చీరాల్లో అమ్ముతాడు అతనే. కావలి జువల్దిన్న ఫిషింగ్ హార్బర్ 6 నుంచి 7 ట్యాంకర్లు. అక్కడ ఏజెంట్, మాఫియా ఏజెంట్ ప్రార్థన. కావాలంటే కావలిలో టీడీపీ వాళ్ళు, ఫిషింగ్ హార్బర్లో వాళ్ళు కనుక్కోండి. నేను చెప్పేది అబద్ధమైతే పేరు నానిగాడు అబద్ధం చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా? ఈనాడు జ్యోతి ఎంక్వైరీ చేసుకోండి. కావలిలో ప్రార్థన, నిజాంపట్నంలో రామకృష్ణ, చీరాల్లో బంకు ఓనరు, బందర్లో నాగరమేష్, నరసాపురంలో ఈ మధ్య ఎక్కువ కాకినాడ తక్కువ రేటుకి అమ్ముతున్నారంట అక్కడ ఎమ్మెల్యే గారు. అందుకని నరసాపురం వాళ్ళు కాకినాడ వెళ్ళి కొట్టించుకుంటున్నారు, ఇక్కడ కొనట్లేదంట. తగ్గింది, ఈ నెల నుంచే తగ్గింది కొంచెం, అక్కడ ఆగిందంట. దాదాపుగా జూలై మాసంలో మొదలుపెట్టారు. 2024 జూలై, ఇవాళ 2024 జూలై, 2025 జూలై,
ఏమండి 14 మాసాలు 14 ఏంటి జులై సెప్టెంబర్కి వచ్చాం 14 మాసాలు డబ్బులు ఎక్కటండి. లీటర్కి 11, 12, 13 లేదు 10 రూపాయలు వేసుకుందాం. ఒక ట్యాంకర్ 70 లక్షలు. ₹1 కానీ రూపాయి కానీ ఏజెంట్లకి, మిగతాది ఈయనకి. విశాఖపట్నం, గుజరాత్, చెన్నై, వైజాగ్, చెన్నై, గుజరాత్ ఈ 3 చోట్ల నుంచి ఈ డీజిల్ వస్తుంది. ఇంకా జీఎస్టీ తగ్గిపోమంటే తగ్గిపోక ఏమవుద్ది? మొత్తం రాష్ట్రం అంతా మంత్రులే మాఫియాలు చేస్తుంటే వీటికి జీఎస్టీ కట్టరు, దొంగ డీజిలు, ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, ఏది ఉండదు. చూడండి, ఇన్ని నేను చెప్పేది అబద్ధం అయితే పేర్లు కానీ మీ ఇష్టం, పేర్లతో సహా చెప్పా ఎవరు ఏజెంట్లు కోల్ రవీంద్ర కానీ. నిజాంపట్నంలో 15 నుంచి 20 ట్యాంకర్లు నెల అమ్ముతుండే రెవెన్యూ మంత్రి గారు. అంటే మీ ఫ్రెండ్ దోచేసుకుంటే పర్లేదా? పట్టించుకోరా అన్న? మీ సహచార మంత్రి అమ్ముకుంటే పట్టించుకోరా? ఇక్కడ అడుగుతున్నాను, ఎవడో పాపం దిక్కు మొక్కలు మామూలు చిన్నగా కిరసాయిలు అమ్ముకుంటున్నాడు, లేదా అది అమ్ముకుంటున్నాడు, కూలికి బతుకుదేరు. దీపావళి పట ఏది చచ్చిపోతే దినానికి అవుట్లు అమ్ముతారు, వాళ్ళ మీద పోలీసులు ప్రతాపం చూపిస్తారు కదా. అవుట్లు తయారు చేస్తుంటే పట్టుకుంటూ ఉంటారు కదా. నెల బందర్లో ఇన్ని ట్యాంకర్లు అక్రమ డీజిల్ అమ్ముతుంటే ఎందుకని పట్టుకోవట్లేదు? ఈ మాఫియా ఇంత దుర్మార్గంగా నడుపుతూ ఇన్ని పాపాలు చేస్తా దేవుడు ఆస్తిని కూడా పని ఇంత ఉంది కదా, ఇంత సచ్చింది కదా, ఇంకా దేవుడు ఆస్తిలో ఎందుకు వాటాలు? గమ్మత్ ఏంటంటే దేవుడి పేరు చెప్పి ఓట్లు అడుక్కునే బీజేపీ వాళ్ళకి మాత్రం మరి అంటే తిడితే బాగోదు. మాధవ్ గారు, పురంధేశ్వరి గారు వీటి మీద క్విక్ కైక్ మనరు, నోట మాట పడిపోద్ది. నిజంగా ఆ విశ్వ హిందూ పరిషత్లోనూ ఆర్ఎస్ఎస్లోనూ ఇంకా హైందవత్వం బతికున్నట్టుంది. వాళ్ళు వేశారు హైకోర్టుకి. నిన్న హైకోర్టుకి వేస్తే ఈ పేకాట క్లబ్కి స్టే ఇచ్చారు కోర్టు. ఇవాళ జీపీ గారు అడ్డుపడిపోయి చాలా అసలు బెజవాడ స్తంభించిపోద్దండి. తెలుగుదేశం పార్టీ నామినేట్ చేసిన జీపీ గారు ఈ ఉత్సవం జరగకపోతే కనుక బెజవాడ స్తంభించిపోద్ది, తాత్కాలికంగా 50 రోజుల కండి అని చెప్పని ఇవాళకి వాయిదా తీసుకున్నారని చెప్పని మీడియా మిత్రులు చెప్తున్నారు. కోర్టులో ఉంటారు కదా విలేకరులు, వాళ్ళు చెప్తున్నారు. ఇవాళ కోర్టులో జరుగుతుంది అనుకుంటా. నిజంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళని, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇట్లా పాపాలు చేస్తుంటే మీ పార్ట్నర్స్ అయినా సరే ఊరుకోకుండా మీరు కోర్టుకు వేశారు. కానీ బీజేపీ వాళ్ళు క్విక్ కైక్ మంటలేదు, ఎవడు మాట్లాడట్లేదు, ఎవరు క్విక్ కైక్ మంటలేదు. ఇది ఈ జరుగుతున్నటువంటి తంతులు కేవలం గోడుగుపేటలో వేంచేసున్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆస్తిని దుర్మార్గంగా కబళించే పరిస్థితులు చేస్తుంటే, అధికారాన్ని అడ్డం పెట్టుకుని కబళించే పరిస్థితులు చేస్తుంటే, నేను దాన్ని బట్టబయలు చేశానని చెప్పని నా మీద ఈ తప్పుడు ప్రచారం చేయటం అనేది ఆధారాలతో సహా మీకు చూపించాను. లేదంటారా? నేను గట్టిగా అడుగుతాను. మీరు కూడా మీడియా మిత్రులు కానీ టీడీపీ వాళ్ళు కానీ గట్టిగా నిలదీయండి. పేరు నాని అంత దమ్ముగా మాట్లాడుతున్నాడు, మరి ఎంక్వైరీలు చెప్పండి. గోపీచంద్ గారు, గొర్రెపాటి గోపీచంద్ గారు వాళ్ళ శ్రీమతి గారు ఆ ఆక్షన్లో నాని కొట్టేశాడు, నాని దొబ్బేశాడు దేవుడు ఆస్తి అనే దాంట్లో ఆ వేలంపాట్లో పాల్గొన్నారా, పాల్గొనలేదా విచారణ చేయించండి. లేదా గుడి తాళాలు ఇచ్చి నాకు రికార్డు చూపించండి, నేను చూపిస్తాను. మరి మీరందరూ నాకు ఎంతగా ముడిపోయారు. అలాగే కమ్మ సంఘం ఎదురుకుండా మీరు ఆక్షన్లో నేను ఎమ్మెల్యేగా ఉండగా పాడుకున్నటువంటి ఆస్తి నాకు మీరు బినామీయేనా? మీరెట్టా పాడుకున్నారు? గోపిచంద్ గారు 2000 గజాలు
ఇవాళ బారుకు అద్దెకిచ్చారు కదా మీరు పాడుకుని, ఆ బారుకు అద్దెకిచ్చిన స్థలం గురించి నేను మాట్లాడేది. కాబట్టి ఇట్లాంటి దేవుడు పేరు మీద పాపాలు చేయబాకండి. నా మీద విషం చిమ్ముతారా, ఏమన్నా చేసుకొని మీ ఇష్టం వచ్చింది చేయండి. మీకు కలేజా ఉంటే, విషం చిమ్మటం కాదు, మీలో నిజాయితీ ఉంటే దీని మీద విచారణ జరిపి నా పాప పరిహారంగా నన్ను జైలు వేయించండి, తీహార్ జైలుకి పంపండి, మీ ఇష్టం. ఎక్కడ పంపిస్తారో పంపించండి. చాలా చెప్పారుగా, ఈ దిలీప్ అనే అతనితో చాలా చోట్ల పిటిషన్లు పెట్టి అన్నీ చేశారు కదా, ఇంకేం చేస్తారు చేయండి. ఆఖరికి కొత్తగా ఐఎమ్ వెయిటింగ్ అన్నానని పిల్లు వేశారు. దిలీప్ అనేవాడితో హైకోర్టులో పిల్లేశారు. పిల్లు ఎందుకని? మాకు నోటీసులు రావు, పిల్లులో నాకు నోటీసులు రావు, ఓన్లీ గవర్నమెంట్కి వెళ్తుంది. గవర్నమెంట్ జీపీ గారు ఏం చేస్తాడు, దీంట్లో ఎవడొకటి పేరు రాసి నా పేరు రాసి కోర్టు నుంచి ఎఫ్ఐఆర్ కట్టమని తేవటానికి. పిల్లెందుకు వేయటం? గవర్నమెంట్ మీ చేతకాని గవర్నమెంటా? హైకోర్టుకు పిల్లెందుకు వేయటం అంటున్నా, మీ చేతకాని గవర్నమెంటా? ఒక రిటైర్డ్ జడ్జి గారి ఆయనతో డ్రాఫ్టింగ్ చేయించి వాళ్ళ భార్య గారి పేరు మీద, వాళ్ళ అమ్మాయి పేరు మీద మీరు వేసి నా మీద ఒక తప్పుడు అభియోగాన్ని మాపి తప్పుడు కేసు కట్టాలనుకుంటే కట్టుకోండి. నేను ధర్మంగా నేను చెప్పాను, అయ్యా బందర్లో ఉన్న పేదోళ్ళు 30-40 ఏళ్లగా పాకల్లో బతుకుతున్నారు, వాళ్ళకి కాస్త ధైర్యాన్ని ఇవ్వండి, ఏదన్నా అవకాశం ఉంటే చేసి పెట్టండి అన్నాను. అంతకుమించి ఎమ్మెల్యే ఏం చేస్తాడు? నేను కులరవీంద్ర గారిని అడుగుతున్నా, మీరు టిట్కో ఇళ్లకి మొన్న కూడా చెప్పారు, అది అబ్జెక్షనబుల్ ల్యాండ్, డ్రైనేజ్ పోరంబోకు వీళ్ళు అపార్ట్మెంట్లు ఎట్టా కట్టించారు. అప్పుడున్న ఎంఆర్ఓ, అప్పుడున్న అతని పేరేంటండి, కలెక్టరేట్లో చక్రం తిప్పుతాడు, బోసయ్య గారు ఇద్దరు కలిసి ఆ ఫైల్ పెట్టారు. ఎలా పెట్టారు అని అడుగుతున్నా. లేదు, మీ ఇంటి పక్కన ఒక తహసీల్దార్ని మీరు వేసుకున్నారు, ఆయన రికమెండ్ చేశాడు పార్కులో, వలందపాలెంలో పార్కులో పట్టాలు రెగ్యులరైజ్ చేయండి మంత్రి గారు అడుగుతున్నారని. మరి అది నేరమే కదా, పార్కు పట్టాలు ఇవ్వచ్చా? మరి కలెక్టరేట్కి ఎట్టా రాశాడు ఆ తహసీల్దార్ గారు? ఇందులో నేనేమన్నా పాపాలు చేస్తే, నేనేమన్నా తప్పులు చేసి ఉంటే, సంవత్సరంన్నర అయింది. ఏదైనా న్యాయంతో, న్యాయస్థానాలతో నేను ఫేస్ చేయడానికి, పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి నా ఛాలెంజ్ని స్వీకరించమని చెప్పని గోపిచంద్ గారిని, కులరవీంద్ర గారిని డిమాండ్ చేస్తున్నా.